నమస్తే, వనకం, ఆదాబ్, సలాం అలైకుం అండ్ ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. వింటున్న శ్రోతలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాడు మీ ఆర్జే అవిన్ గారు టు మై వరల్డ్ అండ్ ఇట్స్ మై షో కాల్ టాలీవుడ్ టాకీస్. ఎస్, మండుతున్న మండే మార్నింగ్కి స్వాగతం చెప్తూ అలా అలా సరదాగా మిమ్మల్ని హ్యాపీగా కడుపుబ్బ నవ్వించి పాడించి ఆడించి డ్యాన్స్లు వేసి సూపర్ స్టార్ మనతో పట్టున్నాడు అండ్ పాడుతూ డ్యాన్స్లు వేస్తాడు, మామూలు కాదు. సో ఇలా ఇవన్నీ మిక్స్ చేస్తూ మీకు మంచి కిక్ స్టార్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను అధ్యక్ష ఈ వీక్కి. సో నాతో పట్టున్నాడు ఒక సూపర్ సింగర్. నాకు యూనో వాట్, పాడతా తీగలో ఎన్ని సీజన్స్ వచ్చినా కొన్ని సీజన్స్ అలా గుర్తుండిపోతాయి. సో వాటిలో ఒక సీజన్ ఈ గ్యాంగ్ మొత్తం, అంటే వీళ్ళ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు ఇప్పటికి, బట్ ఈ అబ్బాయి మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం. పాడతా తీగ, జీ సారిగమప, లిటిల్ ఛాంప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది పూర్తి పేరు అనమాట. సారిగమప అనేది మాత్రం ఎక్కువ గుర్తుంటుంది. ఈ లిటిల్ కిడ్స్ కాబట్టి లిటిల్ ఛాంప్స్ అని పేరు పెట్టేశారు. సో జీ తెలుగు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సారిగమప అండ్ అలాగే ఈటీ వాళ్ళు కండక్ట్ చేసినట్టు పాడతా తీగల్లో పార్టిసిపేట్ చేసి చాలామంది చేత చాలా 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 మంచి కాంప్లిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి నారాయణ గారిని తీసుకోండి. దాసరి నారాయణరావు గారు ఏమి ఇచ్చారంటే, శరత్ చంద్ర వీడి సామాన్యుడు కాదు అమ్మా, అస్సలు అదే ఆయన అదే కదా అన్నది. అస్సలు సో ఈ క్యాండిడేట్ గురించి సనం మాడుకుందాం. పాడతా తీగలో నాకు తెలిసి సారిగమప లిటిల్ ఛాంప్స్లో మీరు చాలా అబ్జర్వ్ చేస్తుంటారు, మాధవపతి సురేష్ గారు అయితే మెస్మరైజ్ అయ్యాడు అసలు ఈ పర్ఫార్మెన్స్లకి. సో అలాంటి విషయాలని మాడుకుందాం. తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అంతమంది పెద్దల ముందు పాడడం తనకి ఎలా ఉందో అని తెలుసుకుందాం. సో లెట్ మీ వెల్కమ్ మిస్టర్ లిటిల్ క్యూట్ కేర్ శరత్ చంద్ర. హాయ్ శరత్ చంద్ర. హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. అంతకంటే మాట్లాడవా? ఇక్కడ గొంతు చించుకొని మరీ మాడుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. నేను కొడతానని ఫీలింగా? లేదు, నువ్వు నాకంటే పొడుగున్నావు. నేను 10th ఫెయిల్, నువ్వు ఇంటర్ 2nd ఇయర్. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు నాకంటే పెద్దోడివి, ఓకే? నన్ను చూసి భయపడాల్సిన పని లేదు. నేను నీకంటే చిన్నపిల్లని. ఐమ్ స్టిల్ అండర్ కిండర్గార్టెన్. ఓహో, అది నా సిచ్యుయేషన్. అవును, అలానే కనిపిస్తుంది కదా. మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఎందుకు భయపడుతున్నావు? అంటే టెస్ట్ చేశాను, మీరు ఎలా రియాక్ట్ అవుతారేమో అని. నేను మంచిగానమ్మా. ఓహో, అవునండి. మీ పెద్దలు ఉన్నారే. వాళ్ళు శరత్ చంద్ర, ఎలా ఉన్నావు? ఓకే, ఫైన్ అండి. అండ్ స్టడీస్ ఎలా నడుస్తున్నాయి? బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే, సో నీ ప్రాక్టీస్ అంతా ఎలా ఉంది? బాగుంది. మా అమ్మగారి దగ్గరే నేర్చుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆవిడ కూడా సంగీతాలు నేర్చుకొని డిప్లొమా చేసి రేడియోలో చాలా ప్రోగ్రామ్ చేశారు మా మదర్. సో నేను హాయిగా టైం దొరికితే నేర్చుకోవడం, లేకపోతే ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి కాలేజ్ ఎగ్జామ్స్ రాసి వచ్చి అది రాత్రి అయినా అర్ధరాత్రి అయినా పొద్దునైనా నేర్చుకోవడం. వావ్, మా మదరే కాబట్టి. దట్స్ కాల్డ్ డెడికేషన్ అనుకోవాలి, ఇంకో రకంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనాలి. వెల్, సో శరత్ చంద్ర, చాలా కాంప్లిమెంట్స్ నీ బ్యాగ్లో ఉన్నాయి. ల్యాప్టాప్లుగా బుక్లు అవి కాదు, కాంప్లిమెంట్స్ అనేది. సో కెరీర్లో నాకు తెలిసి నువ్వు తీసుకున్న నీ కాంప్లిమెంట్స్ యాజ్ అ స్టార్టింగ్ సింగర్గా మ్యూజిక్ కాంపిటీషన్స్లో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు, నాట్ ఈవెన్ శ్రీరామ్ చంద్ర కూడా. ఐ కెన్ ఛాలెంజ్ దిస్, ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ విచ్ హ్యావ్ గివెన్ లాట్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్. బాలసుబ్రహ్మణ్యం గారు, మాధవపెద్ది గారు, తర్వాత ఎస్పి శైలజ గారు, అండ్ తర్వాత పాడతా తీగలు అయితే వచ్చిన ప్రతి గెస్ట్ నీకు ఇచ్చారు కాంప్లిమెంట్. నేను అనుకోలేదు అలా ఇస్తారని. నేనేదో మామూలుగా ఫస్ట్ సరిగమపాలు అయితే మామూలుగా పాడాను, ఓకే. అప్పుడైతే మా మదర్ నేర్పించేవాళ్ళు, అలా పాడేసాను చిన్నప్పుడు ఏజ్లో. పాడుతా తీగలు అయితే ఓకే, నా బెస్ట్ ప్రజెంట్ చేస్తాను. కొన్ని పాటలు అయితే టెన్షన్ పడుతూ అమ్మ దేవుడా బాగా బాగా రాదేమో అని పాడతాను, అది బాగా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ రూబా పాడాను నేను పాడతా తీగలు. నా మైండ్ ఇప్పుడు అదే ఉంది. ఓకే, నేను మా మదర్ అందరూ టెన్షన్ పడ్డారు దానికి. నేను మామూలుగా పాడడం, వెళ్ళి రిహార్సల్ చేసినప్పుడు కూడా మామూలుగా టెన్షన్ పడుతూ పాడాను. అక్కడ కూడా అలానే పాడాను. బాలు గారిని చూసాక ఇంకెందుకో మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది, మంచి ఉత్సాహం వచ్చింది, కిక్ స్టార్ట్ అయింది. సో ఇదే కిక్లో అదే పాట వేసుకుందాం. వేసుకుందాం, నువ్వు పాడాలి బేసిక్లీ. రూబా హే రూబా, రూపం చూస్తే హాయ్ రబ్బా, తోబా హే తోబా, तू है मेरी महबूबा, అయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోంది, ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది, సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే, రూబా
ఏ రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తోబా తోబా ఏ తోబా తోబా తూ హే మేరీ మెహబూబా. నువ్వు ఇలా పాడితే అర్జెంట్గా ఎవరినో ఎవరిని ఎత్తుకుంటే వెళ్ళాలనిపిస్తుంది నాకు. వెళ్ళండి. నేను వెళ్తే షో ఎవరు చేస్తారు, అందుకే నేను వెళ్ళను. షో అయిపోయేదాకా సో అనుష్క అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే యా, సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఏమేమి మ్యూజిక్స్ నేర్చుకున్నాను? కర్ణాటిక్ అంటే ప్రస్తుతానికి ఓన్లీ కర్ణాటికే నేర్చుకున్నాను. ఓకే. హిందుస్థానీ నేర్చుకోవాలని, కానీ ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను, ఇంకా పూర్తి చేయలేదు. ఓకే. ఇప్పుడే ఇంకా నేర్చుకుంటున్నాను చిన్న చిన్నగా. కర్ణాటిక్ అయితే మా అమ్మగారి దగ్గరే నేర్చుకుంటూ ఉంటా. అలానే కీబోర్డ్ కూడా వాయిస్తూ ఉంటాను నేను. అలానే నాకు ఇష్టమైన ట్యూన్స్ కూడా కంపోజ్ చేస్తూ, ఆ కీబోర్డ్లోనే కంపోజ్ చేస్తూ, రికార్డ్ చేస్తూ, సూపర్. అలా ఏమన్నా టైం దొరికితే అలా రిలాక్స్ అవుతూ ఉంటాను వాటితో. అసలు ఎంత హ్యాపీగా చెప్తున్నాడు, టైం దొరికితే ఎంత బాగా రిలాక్స్ అవుతానో నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అని చెప్పేసి. వెల్ యూ లవ్, ఐ మీన్ నువ్వు మాట్లాడే విధానం గమనిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే లైక్ కెరీర్కి మ్యూజిక్ అని మొత్తం అనుకుంటున్నావు, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే, అంటే నాకేంటంటే అటు పక్క మ్యూజిక్ ఉండాలి, ఇటు పక్క ఎడ్యుకేషన్ ఉండాలి. ఏమవుదామని డ్రీమ్? ఇంజనీర్ అవ్వాలి, ప్లస్ మంచి కంపోజర్ అవ్వాలి. ఇంజనీర్ అంటే ఎవరు అనుకోకూడదు అనమాట తిని ఓన్లీ పాటలే అని. అందరూ అనుకోవాలి తిన చదువులో ఉన్నాడు, తిని పాటలో ఉన్నాడు అనుకోవాలన్నమాట. నాలాగే దొంగ, నేను ఫెయిల్ అయినా నేను బాగా చదువుతాను. ఎప్పుడు ఇంటర్ 4 సార్లు చదివాను, అయినా సరే ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ 8 సార్లు చదివాను, అన్ని అయినా ఫెయిల్. మీ లోపల క్రియేటివిటీని చూడట్లేదు వాళ్ళు. అసలు ఎన్నిసార్లు సినిమా స్టోరీలు రాసినా పాస్ చేయట్లేదు నన్ను, అది అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే పాస్ చేస్తే అబ్దుల్ కలాం అంత అయిపోతారేమో అని భయం వేసింది. చూసావా అసలు ఎంత ఎంకరేజ్మెంట్ మా యూత్ లో ఉన్నదే ఇది. శరత్ చంద్ర, సో ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాం. బట్ మీ నాన్నగారు వచ్చేసి ఒక రిపోర్టర్, ఒక న్యూస్ ఛానల్కి రిపోర్టర్. సో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది నీకు? ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకైతే. చాలా కష్టపడతారు. ఆయనకి రాత్రంతా కష్టపడుతూ నా కోసం ట్రాక్స్ తెస్తూ, ఇంకా అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పాటలు కావాలంటే పాడుతుందిగా ముందు వాళ్ళు ఒక 6 సాంగ్స్ ఇస్తారు ముందే. ఆ 6 సాంగ్స్ ఎలాగైనా కష్టపడి తెస్తూ, ఇంకా ఎలాగన్నా తను పాడడం కోసం నేను ఇంకా బాగా పాడాలి, లావ్ అవ్వాలనేసి జస్ట్ బాదం అన్నీ కొంటూ ఉంటారు అన్నమాట నా కోసం. అందరూ మా ఫ్యామిలీ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. సో స్వీట్. సో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్కి డెడికేట్ చేస్తావు? నేను అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ ఉన్నాయని ఏదో పాడుతూ టైం వచ్చినప్పుడు, యాక్చువల్గా అయితే ఒక పొద్దున పాడతాను, పొద్దున ఒక 2-3 అవర్స్ పాడతాను. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒక 2-3 అవర్స్ వేసుకుంటాను. తర్వాత మళ్ళీ రాత్రి పాడుతా తీగ అయితే అది తిరుగుతూ ఉంటుంది అనమాట మైండ్లో ఆల్వేస్. ఇంకా అది పాడుకుంటూ ఉంటా పాడుతా తీగలు అయితే. ఎక్కడ ఆపేస్తే భయం వేస్తుంది, మళ్ళీ ఎలాగన్నా అవార్డు కొట్టాలని అనమాట. అది ఉండలేదు అంటే, ఒకవేళ అంటే ఇది అచీవ్ అవ్వాలి అని లేదు అంటే కనుక మన ప్రాక్టీస్కి అసలు ఏం ఉండదు అక్కడ. కొన్ని పాటలు అయితే నాకు ఈ రూబా రూబా ఇలాంటి పాటలు అయితే నాకు ప్రాక్టీస్ చేయకపోయినా ఇష్టంతోనే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. మామూలు పాడుతుంది కాకుండా అది ఎప్పుడు పాడుతూ ఉంటా. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పక్క చెప్పారు, మీ అమ్మగారికి నేను రికమెండ్ చేస్తా, ఎవరు హెల్ప్ చేస్తా. పక్క పక్క బాలసుబ్రహ్మణ్యం గారు ఇదే అడిగారు ఆయన నిన్ను. ఆయన అడుగుతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరైనా ఉన్నారా చేయమంటావా అని. నేను ఇలా రామచంద్రుడిని, శ్రీరామచంద్రుడిని అండి. టచ్ చేసావు అబ్బాయి, టచ్ లో ఉండు. ఇన్ని నిజాలా నాలాగే నేను శ్రీరామచంద్రునా అంటే చూడంగానే అలా అనిపించింది. నేను మంచోని. హవెవర్ లిస్టర్స్, మీరు కనుక కాల్ చేసేయాలి, శరత్చంద్రతో మాట్లాడాలి అండ్ తన గాత్రం ద్వారా మీరు ఏదైనా పాటలు ఉండాలనుకున్నా, తనకి ఏదైనా కాంప్లిమెంట్ చేయాలనుకున్నా మీరు కాల్ చేస్తుండండి. 7038797611. తర్వాత యూకే నెంబర్స్ అయితే 441222377061. ఇండియా కాలర్స్ అయితే 040666624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తుండండి. నేను ఇప్పుడు శరత్చంద్రతో ఒక పాట పడించుకుందాం అనుకుంటాను. బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా నచ్చినటువంటి సాంగ్ నువ్వు పాడిన దాంట్లో గుర్తుందా? ఆయన స్టాండింగ్ ఓవేషన్లో నీకు క్లాప్స్ కొట్టారు. అంటే ఒక 2-3 సాంగ్స్ కొట్టారు. అంతర్యామికి మెయిన్ హీ వాస్ టచ్డ్ నిజంగా. నేను అదే పాట అడగనా? సరే అదే పాట నా కోసం ప్లీజ్. నాకు ఆ పాట అంటే నిజంగా ఇట్ టచ్ మై సోల్ ఈవెన్. అసలు ఆ పాట ఒక్క నిమిషం శరత్, నువ్వు పాడే ముందు కాలర్ అంట. హలో హలో హలో
ఎవరండి అక్కడ? నేను రజని. రజనీ గారు, గుడ్ మార్నింగా, ఈవినింగా, సాయంత్రమా, మధ్యాహ్నమా, పొద్దున? 2:20 అయింది టైం. పొద్దున్న? లేదు, సాయంత్రం 2:30 అయింది, మధ్యాహ్నం 2:30. అవునా, మధ్యాహ్నం అంటే మీరు యూకే నుంచి కాల్ చేస్తున్నారు. మీకు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సెలెస్టిన్. హలో. హాయ్ మ్యామ్. హలో, ఎంత బాగా పాడతావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను చూస్తున్నాను చాలా మటు, అంటే అప్పుడు పాడతాదిగా, మేము ఇండియా వచ్చినప్పుడు ఇప్పుడు వస్తుందని మనం అప్పుడు చూసాం చాలా. నేను మా అమ్మగారు వాళ్ళందరూ చాలా అబ్బాయిని చూసావా అబ్బాయిని చూసావా అని ఏమని చెప్పేవారు. అన్ని షోస్ చూసారా మ్యామ్ నాది? మేము అన్ని ఏం చూడలేదు, అంటే నాకు వచ్చిన ఆ పేరు బాగా వినిపించింది. మేము అప్పుడు వచ్చినప్పుడు ఓ వెరీ వెరీ గుడ్. అందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సచ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. వెరీ గుడ్. అదే నువ్వు కూడా ఇలాంటి వాళ్ళని తెస్తున్నందుకు యూనో యాక్చువల్లీ నేను నిన్ను కూడా ఇలా ఇలా ట్యాప్ చేయాలి ఇప్పుడు. ఏ కమన్ దొంగ మీరు. ఆల్వేస్ లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు కూడా చెప్పాను మీకు, ఇంకా గుడ్ గెస్ట్ వస్తారు మీ షోకి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ ఫర్ దట్. నేను మంచోని కదా, అందుకే అలా. అది కరెక్ట్. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని ఎందుకండి సార్ చెప్పడం? అనవసరంగా చదువుకోని మొహాలందరికి ఇన్స్పిరేషన్ అయిపోతుందేమో అని. సి నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు బ్రెయిన్ కి ఎక్కుద్ది అక్కడ. అందరూ అలానే అనుకుంటే మేము చాలా గొప్ప అనుకుంటే ఎలా కష్టం కదా. లేదా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సింగర్స్ ఉన్నారు, వాళ్ళు డైలీ అట్లీస్ట్ 4 to 6 hours ప్రాక్టీస్ చేస్తారంట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గాఢంగా పాడగలుగుతున్నారు వాళ్ళు. అలాగే నేను ఎంత బాగా చదివితే అంత మంచిగా రాయగలను. అసలు సామాన్యుడు కదా, అందుకే ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు, మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తాం. దాసనారాయణ గారు ఈయనకి ఇచ్చిండే, ఈయనకి కూడా ఇచ్చిండే బాగుంది ఆ కాంప్లిమెంట్. ఆయన నన్ను కలిసినప్పుడు చూద్దాం. వాళ్ళు మాట్లాడండి శరత్ చంద్రతో. నాకు ఒక మంచి పాట పాడతావా? ఏం పాట మ్యామ్? ఏదైనా మంచి బాలు గారి సాంగ్. బాలు గారి సాంగ్, ఇళయరాజా కాంబినేషన్ తో మంచి మెలోడీ సాంగ్. మంచి మెలోడీ సాంగ్ ఏమున్నాయి అంటే? మీరు బాలుగారి సాంగ్ అనగానే నాకు సిరిమల్లె, మల్లెలు పూసే ఇలాంటివి గుర్తొస్తున్నాయి. బాలుగారి పాట భానుచందర్ గారి సినిమాలో ఒక పాట ఉంది చూడు. పోనీ ఇంకో మంచి సాంగ్ ఉంది, మధుమాస వేళ. హ్యాపీగా నేను అర్జెంట్గా డ్రీమ్స్ వేసుకుంటా పడేసి. మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మనసైన చిన్నది లేదేలనో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో. ఆహా ఆడింది పూల కొమ్మ, పాడింది కోయిలమ్మ, అనురాగ మందిరంలో కనరాదు పైడి బొమ్మ, ప్రణయాలు పొంగే వేళ, ప్రణయాలు పొంగే వేళ, నాలో రగిలేదో జ్వాల, మధుమాస వేళలో మరుమల్లె తోటలో. సూపర్, ఫెంటాబులస్. మా సైడ్ నుంచి కూడా, మా సైడ్ నుంచి కూడా. ఓ చాలా చాలా థ్యాంక్స్. ఏం కనిపించేస్తుంది ముందర. అందుకే అన్నాను డ్రీమ్స్ చేసుకుంటానని. నీకు ఇంకా ఛాన్స్ ఉంది, మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? అయ్యో, ఇక్కడ స్టూడియోలో ఉన్నానండి, ఏం డ్రీమ్స్ చేసుకోమంటారు చెప్పండి.
ఓ వెరీ ఆల్ ది బెస్ట్ రచన. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. పాటలు పాడి చాలా మంచి మంచి పాటలు పాడు. అన్ని ఏ పాటలు అంటే ఆ పాటలు పాడేకు. అయ్యో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఆ లెవెల్లో ఉంటాను మ్యామ్ నేను. వెరీ ఆల్ ది బెస్ట్. అంతకన్నా ముందర పైన దేవుడిది తల్లిదండ్రులది ఇద్దరిది ఉంటే విల్ బి ఆల్వేస్ హ్యాపీ. వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బాయ్ వెన్, బాయ్ బాయ్ రజనీ గారు, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ కీప్ కాలింగ్ us. Oh wow, that's awesome and a phenomenal job. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్తే కాంప్లిమెంట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మంచి పాట ఉందా, నాకు అర్జెంట్గా ఈ డ్రీమ్లోనే ఉన్నాను నేను. ఈ డ్రీమ్లో నుంచి కొంచెం బయటికి రావాలి, ఇంకా నీతో ఇంకెక్కువ పాటలు పాడించుకోవాలి, నేను పొగడాలి, నిన్ను ఎక్కువ ఏంటి నీకు వచ్చిన కాంప్లిమెంట్స్, నువ్వు చదువుతున్న స్టడీస్ గురించి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే నేను కొంచెం ఈ డ్రీమ్లో నుంచి బయటికి రావాలి. అనుష్క అక్కడ సెట్ అయింది, కొంచెం ఆవిడ ఇంటికి పంపించేసి వస్తాను. లెట్స్ గో అండ్ లిసన్ ఎ సాంగ్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. అండ్ బట్ ఈలోపు మీరు కనుక కాల్ చేయాలి అనుకున్నట్టయితే 703-8766111 అండ్ యూకే నెంబర్స్ అయితే అని చూస్తే ఏమవుతుంది చెప్పు 441223770661 అండ్ ఇండియా కాలర్స్ అయితే 040666245513. అండ్ ఈ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మనతో పాటు ఉన్నాడు పాడుతా తీయగా అండ్ జీ సారిగమప లిటిల్ ఛాంప్స్ ఫేమ్ మిస్టర్ శరత్ చంద్ర. ఇది నా షో కాల్ చాలు చాకేస్. మీరు వింటున్నారు తెలుగు వారాత్మీయ వారిది టోరీలో నన్ను అవిని అండ్ మన లిటిల్ సింగర్ శరత్ చంద్రని. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు చాలు చాకేస్ విత్ అవిన్ అండ్ శరత్ చంద్ర అనమాట. మీరు విన్న ఆ పాట భైరవ ద్వీపం సినిమా నుంచి సూపర్ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మాధవ్ పెద్ది సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. బాబా యా ఏమైంది, తప్పు చెప్పానా? లేదు, ఆయన ఇంటర్వ్యూ చేసింది నేనే, ఆ మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన ఫోన్ చేసి మరీ తిట్టి కొడతారు నన్ను. సో శరత్ చంద్ర చాలా పాటలు పాడావు అసలు. సరిగమప లిటిల్ ఛాంప్స్లోను, తర్వాత పాడతా తీగలోను. నువ్వు పాడిన పాటలో బాగా నచ్చిన సాంగ్ ఏంటి? పాడతా తీగల పాడిన పాటల దాంట్లో అయినా దీంట్లో అయినా రెండు నువ్వు పాడిన షోసే. అంటే చాలా ఇష్టం పాటలు అంటే పాడాను. అంటే ఏ టైప్ కావాలి మీకు, వెస్టర్నా, క్లాసికలా, మెలోడియస్? సింగర్స్తో మాట్లాడితే అప్పుడు ఇదే ప్రాబ్లం, ఒక్కొక్కరికి ఒక్కో జానర్ ఉంటుంది. ఏ జానర్లో అడగాల ముందే ఫిక్స్ అయిపోయి ఉండాలి. సరే వెస్టర్న్లో నాకు ఇష్టమైన పాట ఫీల్ మై లవ్. అలానే ఆ పాట కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు కూడా. మా మదన్ లేపి మీ వాడికి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇన్ని కాంప్లైంట్స్ వస్తున్నాయి, కొంచెం అబ్బాయిని తక్కువలో ఉంచండి, పర్లేదు అబ్బాయికి చెప్పండి అని కూడా చెప్పారు. కాలర్ ఉన్నారంటే శరత్ చంద్ర, దెన్ విల్ గో అహెడ్. హలో అవిన్. హలో అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హాయ్ శరత్ చంద్ర. హాయ్ సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, ఎక్కడ హైదరాబాద్? యా, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ శ్రీ గాయత్రి కాలేజ్లో చదువుతున్నాను. కాలేజ్ పేరు గుర్తుంది? బాగుంది గొంతు, అది వింటాను నేను ఇప్పుడే. థ్యాంక్ యూ. సో ఇంకేంటి, పాడుతా తీగలు వచ్చిన నేను చూడలేదు ఆ సీరియల్, ఆ ప్రోగ్రామ్. ఓకే. సో దాంట్లో ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఫస్ట్ వచ్చావు దాంట్లో? రన్నర్ అప్ అండి. అన్నదా? ఓకే. అమ్మాయి తొక్కేసిందండి మా శరత్ చంద్ర అని, ఒక అమ్మాయికి ఇచ్చారు. ఎప్పుడైంది ప్రోగ్రామ్ ఏంటి కాస్త చెప్పు డీటెయిల్ గా. అంటే అయిపోయిందండి, ఈటీవీలో వచ్చేది పాడుతా తీయగాలో బాలు గారిది వచ్చేది, ఇప్పుడు అయిపోయింది, ఇంకో సిరీస్ వస్తుంది ప్రస్తుతం. దీని వల్ల నీకేమైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్రోగ్రామ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేకపోతే సాంగ్స్ పాడే అవకాశం ఉందా? మూవీస్ లో దీని ద్వారా నువ్వు పాడడానికి ఛాన్స్ ఉన్నాయా అని అడుగుతా. ఉన్నాయండి, ఇప్పటికే ఒక 3 movies లో పాడాను. అలానే మా నాన్న చిరంజీవి అనే సినిమాలో ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంది, మేమే నిలబడం ఒకే చోట అని ఒక సాంగ్ ఉంది. అలానే ఇంకా దానికి హేమచంద్ర గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అలానే తిమ్మరాజు అని ఇంకో మూవీ ఉంది, అందులో కూడా పాడాను. అలీగారి సినిమా. నెక్స్ట్ ఇంకా రాలేదు, ఇంకా కొన్ని ఆల్బమ్స్ ఇంకా చాలా చేశాను. వెరీ గుడ్ బాగుంది, గొంతు కూడా బాగుంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. సో ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తా, లేకపోతే సింగింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతావు నువ్వు? అంటే సింగింగ్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా, అది ఆపను ఇది ఆపను, రెండు అలా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంటర్ తర్వాత ఏంటి నీకు నెక్స్ట్ ప్లాన్? అంటే
ఇంకేముంటుంది మామూలుగా ఒక ఇంజనీర్. ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రిపేర్ అవుతుందన్నమాట అయితే. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. బీటెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అందరు చాలా మంది సింగర్స్ అందరూ అట్లా ఉన్నారు, చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళే. ఎందుకంటే నేను మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాను అప్పుడప్పుడు యూట్యూబ్ లో. ఈసారి నుంచి నీది కూడా చూస్తాను యూట్యూబ్ లో. అంటే మా టీవీలో లేదు, జీ తెలుగు అండ్ ఈటీవీలో ఉంది. ఓకే ఓకే, అదే యూట్యూబ్ లో చూస్తానులే, వస్తాయి కదా చూడండి. సో దాన్ని బట్టి చూసుకోవచ్చు. మంచి అవే మంచి పని చేస్తున్నా, అవి ఇట్లాంటి మంచి మంచి పిల్లల్ని తీసుకొచ్చి హాయిగా పాడుతూ పాడిస్తూ. థ్యాంక్ యూ అంబరీష్ గారు. మీ అందరి సహకారం, మీ అందరి ప్రేమ వల్ల ఇదంతా పాసిబుల్. చిలిపి అవి మీరు దొంగ, అందరూ దొంగలే. మీరు దొంగ అంబరీష్ గారు, నా మనసుని దోసుకున్నారు మీరు. అడగొద్దు ప్లీజ్, తర్వాత ఏంటన్నది. దోచుకుని ఫ్రిడ్జ్ లో పెట్టాను, అవి ఐస్ అయిపోతానే. అంటే అక్కడ వర్షాలు పడట్లేదు కదా, అందుకే ఫ్రిడ్జ్ లో చెప్పి లావులు పెట్టాను నేను. దాచిపెట్టండి బంగారం లాగా. నేను యూఎస్ వచ్చాక తీసుకుంటాను, ఎప్పుడు వస్తాను తెలియదు నాకు కూడా. పాస్పోర్ట్ వచ్చేసరికి ఇంకో 2-3 సంవత్సరాలు పట్టుద్ది. అది వచ్చిన తర్వాత ఇంకో 4 పాస్పోర్ట్ అప్లై చేస్తేగా మనం. దొంగ దొంగ అంబరీష్ గారు, ఇది ఎక్కడికో వెళ్తుంది, నేను ఒప్పుకోను. దట్ వాజ్ ఆసమ్. సో అంబరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ thank you Ambaresh garu. Take care, have a great day sir, bye bye. And we have another caller. Hello. Hi Alvin. Good morning. Good morning. Hello. Love cake and what is up? Sorry, it's a love cake, no caves ikkada, only loves. అది కాక ఇంకేదో చెప్పు అంటున్నా. ఇంకేముంది, డమరుకం రిలీజ్ అయింది, అనుష్క అందంగా ఉందంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్క మాట అర్థమైతే బెల్లం పానకంతో పాయసం చేసి మరీ తినబెట్టురు నాకు. సో స్వీట్. బట్ ఇందుకు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పలేదు. డైరెక్టర్. ఓ ఏ సుకుమార్ భాయ్, సుకుమార్ ఎట్లున్నావు? లవ్ కేక్ అవ్వాలి. ఈ రోజు మన గెస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ టు మై షో. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వవు, అంటే అంటే నీకు చిన్నపిల్లడు అయిపోయినావు. చాలా బాగుంది. అండ్ నువ్వు చెప్పినట్టు స్టడీస్, సింగింగ్ 2 కాన్సన్ట్రేట్ చేయి, ఏది వదలద్దు. కరెక్ట్. ఐ హావ్ ఎ ఫ్రెండ్ అనమాట, ఆమె చాలా బాగా పడుతుంది. బట్ స్టడీస్ వేసుకొని పెళ్లి వేసుకొని పాపం అదేంటి అదే సినిమాలో రావు గారి అమ్మాయి సెటిల్ అయిపోయినా అనమాట. పాపం లేడీస్. నువ్వు అట్లా కాకుండా 2 కాన్సన్ట్రేట్ 2 ఉండాలి. అది అవునండి. నా కోసం నీకు ఇష్టం వచ్చిన మెలోడీ సాంగ్ ఒకటి హమ్ చేయి. ఇప్పుడు కాదు, తర్వాత పెట్టిన తర్వాత హమ్ చేయి. నేను వెళ్ళలేను ఇప్పుడైతే. ఓకే ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఐ హ్యావ్ అనదర్ కాలర్. హలో. హలో. హలో అండి, గుడ్ మార్నింగ్. నేనే సార్, శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. యుగాండా ఎలా ఉంది? అమ్మ నేను ఈ రోజు పిలిస్తే మీరు రేపు మాట్లాడుతున్నారు. యుగాండా ఎలా ఉంది? అంతా వెళ్ళండి, హ్యాపీగా ఉన్నాను ప్రేమలో. సో శరత్ చంద్రతో మాట్లాడండి. శరత్ చంద్రతో మాట్లాడండి సార్. నేను ఎందుకే చెప్పాను, నేను ఈ రోజు మాట్లాడుతున్నా, మీరు రేపు మాట్లాడుతున్నారు నాతో అని. శ్రీనివాస్ రెడ్డి గారు. శరత్చంద్ర. హాయ్ అంకుల్. హాయ్. బాగున్నానండి. ప్రోగ్రామ్ బాగుంది. చూసారా అన్ని షోస్? చూస్తున్నాను పాడుతా టీవీలో. నీకు అవకాశం ఎలా వచ్చింది? నాకు అవకాశం అంటే మామూలుగా అనౌన్స్ చేయడం టీవీలో, ఇలా 19th ఫర్ ఎగ్జాంపుల్ 19th 18th జాన్లో సెలక్షన్స్ ఉన్నాయంటే నేను వెళ్ళి పాడడం అంతే. ఒక 3 times ఫిల్టర్ చేశారు అంతే, 3-4 times ఫిల్టర్ చేశారు. టాప్ 30.
అందులో ఒక లాస్ట్లో ఒక 60 మంది మిగిలారు. మళ్ళీ ఇంకోసారి బాలుగాడితో ఫైనల్ సెలెక్షన్ చేయించారు అనమాట. అందులో ఒక 20 మెంబర్స్ తీసుకున్నారు. ఓకే, ఆ 20 మెంబర్స్ ఇంకా చిన్నగా మీకు ఇంత ఫిల్టరేషన్ చేశారు అంటున్నారు కదా, దానిలో మీకు ఒక గుర్తింపు ఇచ్చిన పాటలు ఏంటి? గుర్తింపు వచ్చిన పాటలు అంటే ఉన్నాయండి. ఇప్పుడు అందరు పాడారు, చాలా మంది ఫిల్టర్ చేశారు అంటున్నారు. ఫలానా సాంగ్ ద్వారా మీరు తర్వాత దానిలోకి వెళ్ళారు అని అంటున్నారు కదా, ఫిల్టర్ చేసి దానిలో మీకు గుర్తింపు తెచ్చినది ఏ సాంగ్స్? గుర్తింపు అంటే చాలా ఫీల్ మై లవ్, నా ప్రేమను కోపంగాను ఆర్య సినిమా నుండి, అలానే ఇంకా అన్నమయ్య సినిమా నుండి అంతర్యామి అనే సాంగ్, ఇంకా ఆరెంజ్ సినిమాలో రూబా రూబా అనే సాంగ్, ఓకే, అలా ఇంకా కొత్తగా పాట పాడతావు మరి నా కోసం? ఏం సాంగ్ పాడాలి? పాట పాడతావా? ఏం సాంగ్ పాడాలి? ఏ పాట కావాలి? ఏదైనా పర్వాలేదు, నీకు మంచి బీట్ ఉన్న సాంగ్, ఏదైనా బీట్ ఉన్న సాంగ్. కమాన్, ఇందాక ఆయన మెలోడీ అడిగారు, ఇప్పుడు ఈయన బీట్ అడుగుతున్నారు. మెలోడియా బీట్ అని ఇష్టం? బీట్. ఓ బీట్ పక్కా కన్ఫర్మ్. తీన్ వారి ఏ రచ్చరంబోలా అంటే ఏం పాట పాడాలి? రమణమ్మ. రమణమ్మ, ఓకే. మా అమ్మ రమణమ్మ. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలిసిందే మనగా, ఆర్థికమాని వచ్చి ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మానివేయవలేను. అవునండి, మర్చిపోయాను, అమెరికా నుండి మన వాళ్ళందరూ తట్టబుట్ట సత్కొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నేమో కూడా గుమ్మస్తా, నేనేమో బ్యావర్స్. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, మడకేమో డోల్లా. రవణమ్మ సతాయించకే రవణమ్మ, వాగాకే రవణమ్మ, కంగారెడిపోకే రవణమ్మ. చికెను ముక్కలేదు, చిల్లు బీరు చుక్కలేదు, గర్లు ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగ్ లేదు, ఈడ్చు కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పొడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, సంపంగే నూనె. రమణమ్మ సతాయించకే రమణమ్మ, వాగాకే రవణమ్మ, కంగారెడిపోకే రవణమ్మ. గుడ్ 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 టూ గుడ్. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. కుంచారావు గారు ఉంటే ఇప్పుడు మీరు అమాంతంగా ఒకసారి మిమ్మల్ని ఎత్తుకుంటారు. ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు, అందుకే ఇన్నుంటారా వినొచ్చు ప్రోగ్రామ్? వింటూ ఉంటారు. దట్స్ ఫర్ షూర్. ఓకే ఓకే, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ కాలింగ్. బై బాయ్. ఓకే బాయ్. దట్ వాస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా, ఈస్ట్ ఆఫ్రికా. బాగుందా సార్? బాగుంది. వర్షాలు పడుతున్నాయంట వాళ్ళకి. ఇప్పుడే తగ్గిందంట. ఇప్పుడే వర్షం తగ్గిందంట. మన వర్షం స్టార్ట్ అయింది కదా, ఇంకా వర్షం పడ్డా పడుకున్నా ఒకటే. ఇమ్మీడియట్గా పాట పాడతావా, లేదా యూ టేక్ సమ్ గ్యాప్ అండ్ నాతో మాట్లాడి తర్వాత పాడతావా? మీ ఇష్టం, నేను ఎప్పుడు పాడమన్నా ఏం పాడతాను. పాడేసి ఒక మెలోడీ సరదాగా. ఇందాక మన కాల్ మా డైరెక్టర్ అడిగారు అసలే. అవునా? అంటే నేను షోస్లో పాడిన సాంగ్సే, లేకపోతే ప్రత్యేకంగా నాకు ఇష్టమైన సాంగ్? నీకు ఇష్టమైన సాంగ్ పాడు. షోలో పాడిన పాటలు అందరూ విన్నారు, బట్ యూనో యువర్ ఫేవరెట్ సాంగ్ హాస్ టు బి. ఓకే, నాకు ఎప్పటికీ ఆరెంజ్. పాడే లోపు వాళ్ళు పిలుస్తున్నారు. ఓకే. హలో హలో, నేను మీనానండి, టెక్సాస్ నుంచి. హలో మీనా గారు, నేను అవిన్ అండి, ఇండియా నుంచి. హాయ్, ఎలా ఉన్నారు? లవ్ కే కావాలి. మనతో పాటు మన గెస్ట్ చంద్ర ఉన్నారు, తనతో మాట్లాడండి మీనా గారు.
శరత్ చంద్ర నీ వాయిస్ చాలా 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 బాగుంది. నేను ఇందాక నుంచి వింటున్నాను ఫర్ పాస్ట్ 20 minutes. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. అండ్ నేను లైక్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ వాచ్ చేశాను. నువ్వు ఒక ఎపిసోడ్ లో ఆర్ఎస్ ఏదో పాట పాడావు కదా? అవును, ఫస్ట్ ఎపిసోడ్ అది. ఇంకొక ఎపిసోడ్ లో రోబా రోబా పాడావు, చాలా బాగుంది. అంటే మీరు బాగా ఫాలో అవుతున్నారు అనమాట ఫ్రీక్వెంట్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం పాడుతా తీయగా షో, అండ్ పర్టికులర్లీ మీ ఎపిసోడ్ మాత్రం ఐ వాచ్డ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు కర్ణాటిక్ మ్యూజిక్? నేను చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాను మా అమ్మగారి దగ్గర. కొన్నిసార్లు ఒక కొన్ని మంత్స్ బ్రేక్ అవ్వడం, మళ్ళీ నేర్చుకోవడం, మా మదరే కాబట్టి. మరి ఫిలిం సాంగ్స్ ఎప్పటి నుంచి లైక్ నేర్చుకోవడం, అంటే ఎప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేసావు? సినిమా సాంగ్స్ అండి. సినిమా సాంగ్స్. ఓకే, సినిమా సాంగ్స్ అయితే అది మామూలుగా చిన్నప్పటి నుండి పాడుతూ ఉంటాను అంతే. అది మామూలుగా సంగీతం నేర్చుకోకముందే పాడేవాడిని. ఓం మారియా అవన్నీ పాడేవాడిని. చూడాలను దొంగ దొరికాడు చూసారా? చిన్నప్పటి నుంచే ఉన్నారు ఎవరు, చిన్నప్పటి నుంచి ఎవరు ఉన్నారు అసలు చెప్పండి. కొంచెం సాంగ్స్ అలా వచ్చాయి అంతే, కవరప్పు. సో అన్ని కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడతావా? లైక్ యూనో ఫోక్ సాంగ్స్, క్లాసికల్? ఓకే. అంటే దాంట్లో ట్రైనింగ్ అవసరం లేదా నువ్వు పాడేటప్పుడు? అంటే ఇప్పుడు నువ్వు కర్ణాటకే నేర్చుకున్నావు కదా, అంటే కర్ణాటిక్ సాంగ్సే కాకుండా మిగతా సాంగ్స్ కూడా పాడగలుగుతున్నావా? పాడగలుగుతున్నాను, ఫోక్, వెస్టర్న్ అలానే. వెరీ నైస్, వెరీ నైస్. ఫాస్ట్ బీట్, మెలోడియస్. అచ్చన్న అలాగే. బ్యూటిఫుల్. All the best, Sharath Chandra, and all the best for your future. And take care. Thank you, Meena garu. I think it's first time anukunta meer na calling, so thanks for calling. And ilage vintu undandi and call chestu undandi. And I have another caller. Hello. Call cut అయిపోయిందంట, పర్లేదు. చలేస్తుందా? చలి కాదు, ఎవరో గుర్తొచ్చారు నాకు. ఓమారియా పాట చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావు, మొన్న రూబా పాడావు, ఇప్పుడు అడిగితే ఎవరు లేరు అంటున్నావు. అంటే అన్నీ చెప్పరు కదా. చూసారా, ఈ పెద్దలంతా ఎప్పుడు ఇంతేనండి. శరత్ చంద్ర, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు, ఓకే, బట్ కంటిన్యూస్గా అంటే ఈ ఏజ్ నుంచి సంగీతం నేర్చుకోవాలని నీకు ఎప్పుడు అనిపించింది క్లియర్గా? ఎంత మీ మదర్ ఇంట్లోనే ఉన్నప్పటికీ, మీ మదరే మీకు ఫస్ట్ గురువు అయినప్పటికీ కూడా యూ హ్యావ్ టు బి యూనో, నీకు మైండ్లో తర్వాత మీ హార్ట్లో ఉండాలి, ఇక్కడ నుంచి నేర్చుకుంటే నేను ఇలా వస్తానేమో అని చెప్పేసి. సో ఆ థాట్ నీకు పుట్టిందా లేదంటే మీ మదర్కి వచ్చిందా? లేదు, అది జీన్స్ అంటారేమో కానీ నాకు చిన్నప్పటి నుండి నేనే ఇంకా మామూలుగా పాట వస్తూ ఉంటే నేను ఇలా బీట్ కొట్టేవాను అనమాట. అది చూసి మా మదర్ వాళ్ళు గుర్తించి ఫస్ట్ ఒక తబలా ఆర్టిస్ట్ తీసుకెళ్లారు. ఆయన వచ్చి బాగా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ ఇంకా వేళల్లో పట్టు రాలేదన్నారు. సో అప్పటి నుండి నేను ఏ పాట అన్నా పాడడం, ఓ పాట వస్తుంటే దాన్ని హమ్ చేస్తూ ఉండడం, నాకు అప్పటి నుండి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది అది? ఒక 5 years. 5 yearsకి? నేను 7 years కానీ ఏంటది ఫస్ట్ క్లాస్లో వేయలేదంట నన్ను మా వాళ్ళు. ఒక 5 years నుండే పాడుతూ ఫస్ట్ ఒక ప్రైవేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ, అలానే జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్లో ఫస్ట్ రియాలిటీ షో అది. వన్స్ మోర్ ప్లీజ్లో ఎంటర్ అయ్యాను, ఫైనల్ విన్నర్ అయ్యాను. అలానే తర్వాత ఇంకా జీ తెలుగు, సరిగమప, తర్వాత ఈ పాడుతుంది. సో ఇప్పటి వరకు ఓన్లీ 3 రియాలిటీ షోస్? ఓన్లీ 3 రియాలిటీ షోస్. బట్ దోస్ 2 అంటే ఈ మధ్య కాలంలో నువ్వు పార్టిసిపేట్ చేసినటువంటి ఆ 2 ద గేవ్ యూ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. అండ్ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? సినిమా ఛాన్స్ అంటే ఏమో డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టరే ఫోన్ చేసి పాడుతా ఉన్నా. ప్లస్ సరిగమపాలో హేమచంద్ర అనే నాకు తెలుసు బాగా. సో ఓకే, యాంకర్. సో ఆయన ఫోన్ చేసి పాడతావా, ఇలా ఈ పోర్షన్ ఉంది పాడతావు అంటే పాడతాను అన్నాను. సో ఆ సాంగ్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఇంకా బాగా రాక్ చేస్తూ పాడాను అనమాట. అండ్ ఫస్ట్ స్టూడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? బాగుంది. అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యాను, అంటే హేమచంద్ర అనేది అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఓహో ఓకే ఇంకా స్టార్ట్ చేయమన్నారు. ఫస్ట్ నేర్చుకొని పాడాము, అలా అలవాటు అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, ఓహో నేను సినిమాలో పాడానని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఛాన్స్ అప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా స్టూడియో ఫియర్ అయితే ఏం లేదు? లేదు, నో. స్టేజ్ ఫియర్ లేకపోతే స్టూడియో ఫియర్ కూడా ఉండదు ఇంకా. అసలు ఏమన్నా అదృష్టమా అసలు. సూపర్. వెల్, శరత్ చంద్ర, హేమచంద్ర దగ్గర నువ్వు పాడినప్పుడు ఏమన్నాడు? తను ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఫర్ దిస్ ఫిల్మ్ సాంగ్?
ఫిల్మ్ సాంగ్ అంటే నేను ఒక్కనే పాడలేదు. నేను ఇంకా నాతో పాటు కో సింగర్స్ అంటే పాడుతా తీగలో పాడారు, సరిగంపాలో కూడా పాడారు నాతో పాటు. గుణసాయి రమ్య అని ఆ అమ్మాయి, ఇంకా నిఖిల్, మేము ముగ్గురం పాడాం అనమాట. సో చాలా బాగుంది, చాలా బాగా పాడారు, మంచిగా గ్రాస్ప్ చేస్తున్నారు అన్నారు. అలా అయిపోయింది అది. సో ఆ సాంగ్ మా కోసం మేమే మా నాన్న చిరంజీవి. మేమే నిలబడం ఒకే చోట, ఇల్లే పీకడం మదో ఆట. మేమే నిలబడం ఒకే చోట, ఇల్లే పీకడం మదో ఆట. మా మనసులే చిరుగాలి పటములే తేలెనంట గలగల. నవ్వులే జాలిగా వింటే అది కోయిలల పాట. ఎంత బాగా పాడతారో ఈ సింగర్స్ అంతా. మమ్మీ నాకెందుకు నేర్పించలేదు? మా అమ్మ అట్లా నేర్పించలేదు కాబట్టి ఇక్కడ కూర్చొని ఇలా ఉన్నాను. అయ్యో మీ వల్ల ఇంకా అందరికి నేను తెలుస్తున్నాను కదా. మీ వల్ల మేము పాపులర్ అవుతున్నామండి, అది తప్పు. శరత్చంద్ర, ఇందాక మా డైరెక్టర్ ఒక మంచి స్లో మెలోడీ అడిగాడు. బట్ మనం ఇందాక కాలర్కి ముందు యు ఆర్ సేయింగ్ సంథింగ్, ఆరెంజ్ సాంగ్ అన్నావు. ఆరెంజ్లో అది నేను నువ్వంట అనే సాంగ్. అది రిలీజ్ అయ్యి ఫస్ట్ నాకు అదేంటో ఫస్ట్ సాంగ్ వినంగానే చిచి వద్దన్నాను. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ స్కూల్లో మా ఫ్రెండ్ వినిపించంగానే అప్పుడు 2 times వినంగానే అసలు పిచ్చ ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. అప్పటి నుండి వింటూ 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 ఎవరైనా మా ఫ్రెండ్స్ పాడమంటే అది పాడేవాడిని, మళ్ళీ నెక్స్ట్ రోజు పాడమంటే అదే పాడేవాడిని. సో వాళ్ళు ఇంకా పోరే ఏంటి ఇదే పాడుతున్నా అనేవాళ్ళు. అంత ఇష్టం అనమాట ఆ సాంగ్. ఎన్ని టైమ్స్ పాడుంటావు ఇప్పుడు వరకు? ఆల్మోస్ట్ అయ్యో చాలా చాలా టైమ్స్ పాడుంటాను. పోనీ ఎన్నిసార్లు వినుంటావు? చాలా సార్లు, అది ఇంకా చాలా సార్లు వినుంటాను. చాలా అనేది తప్ప, అక్కడ కౌంట్ లేదు. అయ్యో కౌంట్ ఎందుకు ఉంటుంది, కనీసం ఒక 100 times. దాన్నే చాలా సార్లు అంటారా? అంటే నాకు ఐడియా ఉంది, నాకు గుర్తుంది. అదే సరదాగా అలా అడిగాంలే. కానీ ఆ సాంగ్ మా కోసం. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచోడిని రొమాన్స్లో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ, నన్ను నన్నుగాని చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ నానా ఓ నానా ఓ నాన్న ఓ నాన్న. సూపర్.
మనసుకు నచ్చిన పాటలు ఎంత ఫీల్ తో పాడతారంటే వీళ్ళంతా. బట్ దట్స్ టూ గుడ్, టూ గుడ్, టూ గుడ్. అండ్ లెట్స్ గో అండ్ లిసన్ అనదర్ సాంగ్. ఈసారి మా ఆడియో ఇంజనీర్ ఏ పాట నువ్వు పాడిందే వేస్తాడు అనుకుంటున్నాను, నాకు తెలిసి. అయితే కాదంటే ఏదో పాట వేసేస్తారు. సో హ్యాపీగా వినొద్దాం, ఓకేనా? అండ్ ఈ పాట అయిపోయేలోపు కనుక లిసనర్స్ మీరు కనుక కాల్ చేసేది శరత్ చంద్రతో మాట్లాడాలి అనుకున్నట్టయితే 7038796611కి, యూకే నెంబర్స్ అయితే 441223770761, ఇండియా కాలర్స్ అయితే 04066624513 అండి. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయండి. మీరు కాల్ చేస్తూ ఉండండి. అండ్ ఇది టాలీవుడ్ టాకర్స్ విత్ అవేన్ అండ్ సింగర్ శరత్ చంద్ర, ఓన్లీ ఆన్ తెలుగు వారి ఆత్మీయవారిది టోరీలో. స్టే ట్యూన్డ్. శరత్ చంద్రకి ఎంతో ఇష్టమైనటువంటి సాంగ్ అది, ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ గారు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. నాకు ఇష్టమైన 2 పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణంలో నాలోనే పొంగిన నర్మదా సాంగ్ ఒకటిన, తర్వాత నిద్రే కళ అయినది. ఆ సినిమాలో ఏ పాట కదా, ఆ సినిమాలో ఎంటైర్ ఆల్బమ్. బట్ గిటార్ సాంగ్ అయితే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బాక్స్ గిటార్ యూజ్ చేసి స్పెషల్గా వాళ్ళు చేశారు కదా అది. వెల్, శరత్ చంద్ర, యూ హ్యావ్ ఎ ఫ్యాన్ ఆఫ్. హలో హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు సునీత అండి. సునీత గారు నన్ను కొడతారా అండి? ఏ లేదండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సునీత గారు? యూకే నుంచి. ఓ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్. ఎంత అవుతుందండి టైము? మాకా 3 o'clock. 3 అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఇండియాలో. మేము ఆఫ్టర్నూన్ చెప్తాం. ఆఫ్టర్ 4 గుడ్ ఈవినింగ్ చెప్తాం మేము. ఓకే. సునీత గారు, శరత్ చంద్రతో మాట్లాడండి. హాయ్ శరత్ చంద్ర, బాగున్నావా? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఏం బాగున్నా. మీ సాంగ్స్ అన్ని బాగుంటాయి. పార్వతీలా చాలా సార్లు చూసాం. సాంగ్స్ చాలా బాగా పాడతావు. ఏం పాటలు చూసారండి నావి? మీవి గుర్తులేదు పెద్దగా, అంటే ఫస్ట్ లో చూసేదాన్ని అనమాట. ఒక 2 weeks అని చూసాను అనమాట. ఇప్పుడు అయిపోయినట్టుంది కదా ప్రోగ్రామ్? అయిపోయిందండి, అయిపోయింది. బాగా పాడుతున్నావు, సాంగ్స్ అని బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను ఇంటర్ 2nd year చదువుతున్నానండి. ఓకే. హలో సునీత గారు. చెప్పండి, మాట్లాడండి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకే. అవునా, పోన్లేండి. మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉందా తన వాయిస్ లో మీరు విందాం అనుకుంటున్నారా? ఏదైనా తను సాంగ్స్ చాలా ఉన్నాయి కదా, మెలోడీ ఏదైనా పాడండి. అవునా, అయితే నేను మిమ్మల్ని ఇప్పుడు ఏడిపిద్దాం అనుకుంటున్నాను. నాకు అంతర్యామి పాడవా ప్లీజ్? ఓకే, అయితే ఫస్ట్ అంతర్యామి పాడేసి నెక్స్ట్ ఇంకేదైనా పాడు, నీ ఇష్టం అదైతే. ఓకే, నా కోసం అంతర్యామి ప్లీజ్. ఓకే, అంటే మీరు ఏడవాలి ఇప్పుడు. కమ్ ఆన్, కన్నీళ్ళు స్టార్ట్. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వత్తనకా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వత్తనకా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వరా వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవతే కదనగా చితివి అట్టిట్టనక. అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి అంతర్యామి అలసితి ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ. నాకు యూనో ఈ పాటకి బాలసుబ్రహ్మణ్యం గారు హీ గేవ్ యూ, నాకు చాలా ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు. నాకు కూడా హీ గేవ్ యూ ఫినామినల్ కాంప్లిమెంట్స్ కదా. చెప్పండి సునీత గారు, మీరు మాట్లాడండి, తర్వాత మేము మాట్లాడుకుంటాం. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సునీత గారు, టేక్ కేర్ అండి. ఆవిడ మొహమాట పడుతున్నారు బాగా. ఇంకో కాల్ రంట. హలో, రేడియో సౌండ్ కట్టేయండి, లేదంటే నా వాయిస్ ఎంత చండాలంగా ఉంటుందో నాకు తెలుసు, ప్లీజ్. హలో, టోరీ అండి. టోరీయేనండి. ఎవరు మాట్లాడుతున్నారు? వివేక్ ఫ్రమ్ వర్జీనియా. గుడ్ మార్నింగ్ సార్ వివేక్ గారు. చాలా బాగా పాడారండి ఈ సాంగ్. శరత్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అంటే రియల్లీ నేను అన్నమయ్య చూసినంత ఫీల్ అయ్యాను ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ ఎ లాంగ్ వెరీ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీరు లేటెస్ట్ ఎస్పీ గారి ప్రోగ్రామ్ లో ఎప్పుడు పాల్గొన్నారు? అంటే పాడుతా తీయగలనండి. లేటెస్ట్ ఆయన ప్రోగ్రామ్ లో పాడుతా తీయాలో ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం? అంటే 2010 లో పాడానండి, ఐ థింక్. ఓకే సార్, కెన్ యూ టెల్ ఒకరిద్దరు మీ కో కంటెస్టర్స్ పేర్లు చెప్పగలుగుతారా? ఎందుకంటే చూసాను ఆ టైంలో. గుణసాయి రమ్య అండ్ దామిని, నూతన. థ్యాంక్స్ అండి, చాలా బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ అంకుల్. రియల్లీ గుడ్. థ్యాంక్స్ టు అవిన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. Thank you so much sir. It's all, you know, we are doing everything behalf of Tory to entertain you. అంతకుమించి మేము చేసేది ఏం లేదండి. లేదు, your way of doing the things is slightly different. You have some speciality too. Oh, thank you so much and it's you made my day. Yeah, that's best of luck. Thank you very much. Thank you so much sir. Thanks for calling. Have a great day sir. Wow, he's calling to my show for the first time anamata. Thank you so much sir Vivek garu for calling and he made you. He made me. Well, శరత్ చంద్ర, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ పాటకి ఎస్పెషల్లీ వై ఐ ఆస్క్డ్ యు, నేను ఎందుకు ఈ పాట నేను పాడు అని చెప్పేసి స్పెషల్గా. అదే అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆయన ఫస్ట్ వినంగానే అందరు థ్యాంక్స్ చెప్పి, తర్వాత నువ్వు పాడేటప్పుడు ఒక లాస్ట్లో ఒక షివరింగ్ ఇచ్చావు, ట్రెమలో ఇచ్చావు వాయిస్. నా చాలా అంతే అంతర్యామి అని ఇచ్చాను అనమాట. సో అది ఆయన నిన్న మామూలుగా అంత ఏజ్ వచ్చేటప్పుడు అన్నమయ్య గారు లాస్ట్లో పాడతారు కదా చనిపోకముందు. ఆయన నేను ఎలా ఫీల్ ఇచ్చానంటే, సో అంటే బాలు గారు చెప్తున్నారు అనమాట, నేను ఎలా ఫీల్ ఇచ్చానంటే అంతర్యామి అలా ఓపిక లేనట్టు ఇచ్చాను, నువ్వు ఒక ట్రెమలో ఇచ్చావు, అది నేను ఇచ్చుంటే బాగుండు, ఈసారి ఏమన్నా రికార్డింగ్ ఛాన్స్ అన్నా లేకపోతే ఈసారి ఇంకో ప్రోగ్రామ్ అన్నా వచ్చినప్పుడు నీలా పాడడానికి ట్రై చేస్తాను అని. సో అంటే ఎవరు అనరు, ఆయన అంతటైన అంత పొజిషన్లో ఉన్న ఆయన అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని మాత్రం. అదిగో అక్కడ ఎవరో రేడియో సౌండ్ ఎక్కువ పెట్టారు, తగ్గించాలి. మా దొంగలందరూ కాల్ చేస్తున్నారు ఈరోజు. సో లిసనర్స్, మీరు కాల్ చేసేటప్పుడు దయచేసి నేను రిక్వెస్ట్ చేసి ఇలా చెప్పేది ఏంటంటే, రేడియో సౌండ్ కొంచెం తగ్గించండి ప్లీజ్. నా వాయిస్ నాకు తెలుసు, డబ్బాలో రాలేసి డబ్బడబా ఊపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా వాయిస్. సో ప్లీజ్ దయచేసి ఆ వాయిస్, ఆ డబ్బాలో రాళ్ళు నాకు వినిపించకండి. ఒక కాలర్ అంట. హలో, వీళ్ళు ప్యూర్ సైలెన్స్, వాళ్ళు ప్యూర్ రేడియో లిసనర్స్. హలో, కాల్ కట్ అయిపోయింది. హవేవో ఓకే. సో నాకు ఎందుకు ఈ పాట అంటే అంత ఇష్టం అంటే, ఆ సినిమా చూసినప్పుడు కంటే ఆ ఆడియో విన్నప్పుడు నేను చాలా ఐ ఫెల్ట్ సో ఆసమ్. ఏంటా డైనమిక్స్ అని. అండ్ వెన్ యూ వర్ సింగింగ్ ఈ సాంగ్ నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆయన ముందు ఆయన చాలా వేరియేషన్స్ తో పాడినటువంటి పాట చిన్న పిల్లోడు అటెంప్ట్ చేస్తున్నాడు. ఐ మీన్ లైక్ మీరంతా కిడ్స్ రైట్? సో ఆయన ముందు ఎవరు కాదులే, ఆయన ముందు ఇప్పుడు పాడే వాళ్ళు అందరూ పిల్లలే. సో అలాంటిది ఆయన ముందు మీరు పాడుతున్నారంటే ఐ వాజ్ షాక్డ్ అనమాట.
అండ్ పాట పాడిన తర్వాత నేను ఎందుకురా ఇలా పాడలేకపోయానని చెప్పేసి ఆయన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మై గాడ్ హీ డిజర్వ్ సంథింగ్ ఈజ్ బెటర్ అని చెప్పేసి ఫీల్ అయ్యాను నేను. అండ్ కాలర్ అంటే హలో హలో ఈయన కూడా సైలెన్స్. మీరు సైలెన్స్ ఏనా? లేదు, ఈయన వాయిలెన్స్. వెనకాల ఏదో సౌండ్ పెట్టారు మనకి. హలో మీరు మాట్లాడేదాకా మేము మాట్లాడాం, మీరే మాట్లాడంటే మేము తర్వాత హలో అంటాం. పర్లేదు, ఇప్పటి నుంచి ఎవరు కాల్ చేసినా మీరే ఫస్ట్ హలో అనాలి, బట్ రేడియో సౌండ్ తగ్గించి హలో అనాలి, అది సంగతి. సో ఈ సాంగ్ తర్వాత అంటే ఈ సాంగ్కి నేనెంత కష్టపడ్డానంటే మామూలుగా అంటే ప్రతి సాంగ్కి ఆ సాంగ్ సంబంధించిన వీడియో చూసేవాడిని. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పాట వినేది బోర్ కొట్టదు, వీడియో చూస్తుంటే అలా పాట ఎక్కుతూ ఉంటుంది. ప్లస్ ఆ వీడియో చూసినందువల్ల మనకి ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. సో అది బాగా చూసాను అన్నమయ్య పాట. నిజంగా వీడియో చూడంగానే మా మదర్ కూడా చాలా కష్టపడ్డారు, నువ్వు ఇలా ఫీల్ ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అంటే. నేను ఫస్ట్ పాడిన తర్వాత మళ్ళీ అది ప్లే చేసి అదిగో ఆయన అలా అంటున్నారు, చూడు ఆ ఎక్స్ప్రెషన్ చూడు, అలా నేను ఇంకా డైరెక్ట్ ఏం చేశానంటే డైరెక్ట్ నేనే అన్నమయ్య గారి పొజిషన్లో ఉన్నట్టు నేను తలుచుకొని ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి ఉంటే ఎలా ఉంటుంది అలా పాడాను ఫైనల్స్లో. చూసి నిజంగా అక్కడ కూడా ఫైనల్స్లో కూడా నాకు ఇలా అయిపోయింది చేతులంతా, అలా తలుచుకొని అలా పాడేశాను నేను. నిజంగా నేను ఒక స్టేజ్ మీద ఉన్నానని కూడా మర్చిపోయాను నేను అప్పుడు. సూపర్, జస్ట్ ఆసమ్ నిజంగా. ఐ స్టిల్ ఐ మస్ట్ సే ఐ హ్యాట్స్ ఆఫ్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆర్య సాంగ్, దీనికి కూడా ఆయన ఆల్మోస్ట్ అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఫీల్ మై లవ్ సాంగ్ ఏంట్రా ఫీలింగ్ అన్న రేంజ్ లో అసలు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరైనా ఇఫ్ ఎనీ లిసనర్ ఈ షో వింటున్న వాళ్ళు పాడతా తీయగా యూట్యూబ్కి వెళ్ళి చూడండి, శరత్ చంద్ర పాడిన సాంగ్స్ ఆల్మోస్ట్ ప్రతి సాంగ్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్, కాంప్లిమెంట్స్, ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్. నాకు తెలిసి ఆయన ప్రతి పాటకి కాంప్లిమెంట్ ఇవ్వడం నీ ఒక్కడికే జరిగింది. ఆర్య సాంగ్ మా కోసం ప్లీజ్. ఖచ్చితంగా. ఇట్స్ అ మెలోడీ. ఇందాక ఎవరు అడిగారు మమ్మల్ని, నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను చెరియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కానో లేదో ఏదోగానో ఫీల్ my love, feel my love, feel my love, feel my love. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్. ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్, ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్, విదిలిచ్చి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్, వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్. అడుగులకే అలసటొస్తే, చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కునుకు వస్తే, పెదవుల పలుకాగితే, ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. అర్జెంట్గా ఎవరైనా ఫ్లవర్ బొకే, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ బొకే పంపిస్తే అనుష్క ఎక్కడ ఉంది ఎత్తుకుంటూ వెళ్తా. అధ్యక్ష ఇందాకే అక్కడ కూర్చోబెట్టానన్నారు, ఎక్కడ కూర్చుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎత్తుకోవాలి. బట్ సూపర్ 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 సాంగ్. థ్యాంక్ యూ. అండ్ నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్ గారు అసలు ఒరిజినల్గా నీ వాయిస్ ఉంటే బాగుంటుందేమో, ఆడియో రిలీజ్కి ముందు నీతో పాడించుకుని ఉంటే బాగుంటుందేమో. దట్ వాస్ ద కాంప్లిమెంట్ వాట్ బాలసుబ్రహ్మణ్యం గారు హాస్ గివెన్ యూ. నేను అదే చెప్దాం అనుకున్నా, బాలు గారు కూడా అదే అన్నారని. సో మీకు చాలా మెమరీ పవర్ ఉన్నట్టుంది. అసలు దేవుడు కొంచెం చిప్పు స్ట్రాంగ్ గా పెట్టాడు ఇవాళ. సో కొన్నిసార్లు మా చిప్పులు పనిచేయవు, బట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు మా ఫీలింగ్. సో దట్స్ అబౌట్. బట్ ఇన్ని కాంప్లిమెంట్స్ పెద్ద పెద్దలు అందరు ఇచ్చారు నీకు.
దాసరి నారాయణరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఇలా ఎవరని కాదు, ఆ షోకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ ఇచ్చారు నీకు. సో నీకు బాగా నచ్చినటువంటి కాంప్లిమెంట్స్ ఏంటి ఎక్సెప్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే పాడుతా తీగ కాకుండా, పాడుతా తీగ కాకుండా, యా ఆయన సిరీస్ కాకుండా ఇంకా సరిగమపాలు అయితే ఒక సాడ్ సాంగ్ ఉరికే చిలక పాడాను. అది అంటే పాడుతా తీగలు కూడా పాడాను. అది సరిగమపాలు అయితే మామూలు పాడాను. కౌశల్య గారు, కోటి గారు, భువనచంద్ర గారు అనమాట జడ్జెస్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మెయిన్గా కౌశల్య గారు అయితే నువ్వు ఒక స్లైడ్ లాగా ఇచ్చావు, నాకు చాలా నచ్చింది అన్నారు. అప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లని అనమాట. అప్పుడు నేను అప్పుడు ఎలా నేర్చుకున్నానంటే బాగా వింటూ వింటూ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఉరికే అంటే నేను ఉరికే అన్నాను చిలకంచి అలా బాగా నేర్చుకోవడం. ఆ సాంగ్ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. సో నాకు తెలీదు, లక్కీగా పాడుతా తీగలు కూడా అదే పాట పాడడం జరిగింది. అండ్ ఒక్కొక్క పాట నేర్చుకోవడానికి నువ్వు బేసిక్లీ ఇప్పుడు నార్మల్ వెస్టర్న్ సాంగ్ అనుకో, నేర్చుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తావు ఒక సాంగ్ మీద? వెస్టర్న్ సాంగ్ అంటే ఫస్ట్ మొత్తం పాట వింటాను. అసలు పూర్తిగా ఐడియా లేని సాంగ్ అయితే బాగా వింటాను. విని తర్వాత అప్పుడు అది డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మైండ్లో, అలా పాడుతూ ఉంటాను. ఇంకా పర్ఫెక్షన్ కోసం ఇంకా వింటూ, ఇంకా ఈ షోస్ కోసం ఇంకా బాగా ఒక్కొక్క లైన్ వింటూ ఒక్కొక్క బాగా పర్ఫెక్ట్ అయిపోయి అలా ఎక్కువగా వింటూ ఉంటాను అనమాట సాంగ్ అంతే. అండ్ క్లాసికల్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఎలాంటి జాగ్రత్త అయితే దాంతో చాలా జాగ్రత్తగా ఉంటారు అలాంటి పాటలు పాడేటప్పుడు. తాళంగా అలా లయ కానీ రాగం కానీ ముఖ్యం. ఫస్ట్ అంటే స్వరాలు ఇవన్నీ వచ్చే సాంగ్స్ ఉంటాయి కొన్ని, బాగా ఘంటసాల గారు పాడిన పాటలు అవన్నీ. రాగం అన్న తెలుసుకోవాలి. ఆ పాట పాడే ముందర ఒకసారి ఎప్పుడన్నా ఆ పాట నేర్చుకున్నాక మళ్ళీ ఎవరన్నా పెద్దవాళ్ళ ముందు పాడేటప్పుడు ఆ సాంగ్, ఆ రాగం అంతా గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో అంత పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఒక్కొక్క లైన్, ఒక్కొక్క మామూలుగా వెస్ట్రన్ సాంగ్ అయితే ఒక లైనే విని నేర్చుకొని నెక్స్ట్ లైన్ అలా వెళ్తాను. ఈ క్లాసికల్ సాంగ్ అయితే ఒక లైనే చాలాసేపు వినాలన్నమాట. బాగా ముఖ్యంగా ఘంటసాల గారి పాటలు, రసిక రాజా కానీ ఇవన్నీ బాగా వినాలి. బాగా చాలా బాగా వింటే అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతాం. అంటే పూర్తిగా పర్ఫెక్ట్ అవుతాం, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో మా మదర్ హెల్ప్ వల్ల నేను ఇంకా బాగా పాడగలుగుతున్నాను. అండ్ నీకు ఈ కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు కాబట్టి కర్ణాటక సంగీతంలో ఇష్టమైన రాగం ఏంటి? రాగం అంటే చాలా రాగాస్ ఉన్నాయి. అంటే నేను మామూలుగా వర్ణాలు నేర్చుకోవడం, కీర్తనలు నేర్చుకోవడం అలా వెళ్తూ ఉంటాను. మామూలుగా బిలహరి రాగం, దాని మీద నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ బిలహరి రాగం ఇష్టం నాకు. ఇంకా నిజం ఫస్ట్ బిలహరి రాగం ఇష్టం నాకు. తర్వాత అంటే ఇంకా కళ్యాణి రాగం, పంతురాళి అవన్నీ ఉన్నాయి. కమాస్ అవన్నీ మామూలుగా నేర్చుకోవడం ఓకే. బిలహరి అయితే నాకు నీతోనే ఆగిన సంగీతం పాడాను. అది మామూలుగా ఎప్పటి నుంచి తెలుసు అనమాట. ఆ బిలహరి రాగం జేసుదాస్ గారు తీసిన ఆకారం రాగం అన్ని అది చాలా ఇష్టం. దాంతో ఆ రాగం కూడా చాలా ఫేవరెట్ రాగం అయిపోయింది. నేను ఆ పాట పాడించుకుంటా, నాకు కూడా ఇష్టమైన సాంగ్. కాలర్ అంట. హలో 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 అండి, గుడ్ మార్నింగ్. హలో హాయ్ అండి, నా పేరు శ్వేత, నేను యూకే నుండి కాల్ చేస్తున్నాను. అయితే గుడ్ ఆఫ్టర్నూన్ ఏనండి మీకు శ్వేత గారు. 24 యా అంటే ఫోన్ చేసిన వాళ్ళంతా టైం చెప్తున్నారు, మీరు మంచి వాళ్ళు. అండ్ ఈజ్ ఇట్ ఫస్ట్ కాల్ మీరు నా షోకి చేయడం? అవునండి ఫస్ట్. సో సిటీ వాళ్ళు చాలా మంది ఫస్ట్ కాలర్స్ కాల్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు శరత్ చంద్ర ఫర్ కమింగ్ టు మై షో అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కాలర్. హాయ్ మీకే చెప్పారు. హాయ్ హాయ్ మ్యామ్, సారీ వినిపించుకోలేదు. ఓకే పర్లేదు. మీ షోస్ నేను చాలా చూసాను ఇక్కడ, అంటే నేను ఇద్దరం కలిసి చూసాం ఇక్కడ. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగా పాడతారు. నాకు అంటే మీరు పాడిన దాంట్లో నాకు రూబా రూబా సాంగ్ చాలా ఇష్టం. అదే అందరికి ఇష్టం. అది పాడారు కదా, నేను విన్నాను. లేదు మళ్ళీ వద్దు. అయ్యో పర్లేదు. ఓకే, ఇంకా ఇప్పుడు ఇంకే షోస్ చేస్తున్నారు? నేను అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో అందులో కూడా తగ్గకూడదని అందులో పార్టిసిపేట్ చేస్తూ బయట ఈవెంట్స్ చేస్తూ లైక్ కర్ణాటకలో కానీ సింగపూర్లో కానీ అలా వెళ్తూ నాన్ లోకల్ అలా ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను. 2009 నుండి చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆల్బమ్స్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఇంకా సాంగ్స్ తో పాటు స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి. ఓకే.
ఓకే అండి. ఇంకా చెప్పండి. ఇంకా అంటే నా పాటలు ఇంకేం చూసారండి మీరు? అంటే ఏది బాగా మీకేం నచ్చింది బాగా నేను పాడాను అబ్బా చాలా చెప్పాను కదా, రూబా రూబా సాంగ్ నాకు బాగా నచ్చింది. మీరు పాడుతోటి వాడే సాంగ్స్ ఇంకా అన్ని ఎట్లా బాగానే వాడతారు కదా. ఇంకా చెప్పండి అవినాష్ గారు. అంటే నేను అసలు టోరీ ఈ మధ్య నుండే వింటున్నాను, ఒక 1 వీక్ అలా నుండే వింటున్నాను అనమాట. నాకు ఇంతకుముందు తెలియదు అసలు ఇది. సో స్వీట్ అండి. ఎలా ఉంటున్నాయి మా కార్యక్రమాలన్నీ? చాలా బాగున్నాయండి. మార్నింగ్ అంటే తిను గీత వాళ్ళది హ్యాపీ డేస్, ఇంకా మామ మామ అనేది ఒకటి వస్తుంది కదా. నా షోకి ముందు షో మహేష్ చేస్తారు. అదే అండ్ ట్రై చేస్తాను, కాకపోతే నాకు కాల్ కలవట్లేదు అనమాట. ఓకే, నా షోకి ఏమైనా స్పెషల్ కాంప్లిమెంట్స్ ఉన్నాయా? దొంగ మనం మాడుకుందాం ఒకసారి. వెల్ దట్స్ సో స్వీట్ శ్వేత గారు. అండ్ వింటూ ఉండండి అండ్ కాల్ చేస్తుండండి. ఇలాగే ఏమైనా కాంప్లిమెంట్స్ కంప్లైంట్స్ ఏమన్నా సరే యూ కెన్ రీచ్ అస్ పర్సనలీ ఆర్ ఎల్స్ యూ కెన్ రీచ్ అస్ feedback@toriiradio.com కి మీరు మెయిల్ చేసినట్లయితే. శరచంద్ర నీకు ఇంకా ఆల్ ది బెస్ట్ అన్నమాట ఫ్యూచర్ లో. ఇట్లాంటి సాంగ్స్ చాలా బాగా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై. సో స్వీట్ అండి శ్వేత గారు. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ అనాలి. ఆల్రెడీ 3:24 కదా. శరత్ చంద్ర ఆవిడ రూబా సాంగ్ మనం ఆల్రెడీ రూబా పాడేసాం. బట్ అదే నేను పాడాను జేసుదాస్ గారి పాట బిలహరి రాగం. కెన్ యూ హ్యాపీగా? యా, దాని తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ పాట విందాం. ఓకే. సంగీతం కాలరంట. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అవిన్. అవినేనండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు బాలాజీ, నేను సిన్సినాటి యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే గుడ్ మార్నింగ్, కరెక్టే. బాలాజీ గారు నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ ఫస్ట్ టైం మీరు కూడా కాల్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నో ప్రాబ్లం. యా, శరత్ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వింటున్నాను మీ ప్రోగ్రాము. అంటే నేను టోరీ లిసనర్ని ఎప్పటి నుంచో మేబీ 4-5 years అనుకుంటున్నాను. కానీ అంత ఎక్కువ ఫ్రీక్వెంట్ గా విన్ను కానీ బట్ అప్పుడప్పుడు వింటా ఉంటాను. బట్ ఎందుకో వాళ్ళ లీవ్ పెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఏదో బ్రేక్ఫాస్ట్ తింటా ఆన్ చేశాను అనమాట. అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే మామూలుగా మ్యూజిక్ వింటాం కన్నా కూడా ఈ రియల్ వాయిస్ వింటా నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అన్నమయ్యది నిజంగా దీనికి రిజల్ట్ ఏంటంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి. అంత ఇన్స్పైర్ అయింది అన్నమాట సాంగ్. పాడటం కూడా అంత ఇదిగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడుతున్నావు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ షో కూడా బాగుంటుందండి అవిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. యా, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై. కీప్ ఇట్ అప్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. విల్ డూ అవర్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. యా, ఇంకో కాలర్. హలో హలో అండి, నమస్తే. నమస్తే అండి, నేను హరీంద్ర బాబు, హైదరాబాద్ లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, హరీంద్ర బాబు గారు. శరత్ చంద్ర గారితో మాట్లాడండి. శరత్ చంద్ర గారికి తెలుసు, నేను ఇవ్వండి శరత్ చంద్ర గారికి. అక్కడ నుంచి ఆయన అదే చెప్తున్నారు, నాకు తెలుసు అని. అంకుల్ బాగున్నారా అంకుల్? హలో శరత్ చంద్ర, బాగున్నారా అంకుల్? బాగున్నాను. పాడుతా తీయగాని ఫైనల్స్ అన్ని చూశాను కదా. అయ్యో, మీరు చూడకుండా ఉంటారు అంకుల్, ప్రతి షోకి వస్తుంటారు. ఏ షో మిస్ అవ్వరు. బాలు గారు కూడా మెచ్చుకున్నారు. సూపర్. ఇప్పుడు అవన్నీ కాదు కానీ ఇంకా నీ ఉజ్వల భవిష్యత్తు
ఎంతో బాగుండాలని అయ్యో థ్యాంక్ యూ అంకుల్. నీ ప్రోగ్రామ్ గురించి నాకు నా బెస్ట్ ఫ్రెండ్ గంగాధర్ శ్రీనివాస్ అని విలాసాగర్ గ్రామంలో ఉంటారు. అతను వ్యవసాయదారుడు, ఎంబీఏ చదివాడు. అయినా కానీ వ్యవసాయం చేస్తే ఇట్లా మీ అభిమాని శరత్ చంద్ర గారి ప్రోగ్రామ్ ఉందని వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను నీకు ఫోన్ చేస్తున్నాను. ఇంకేంటి చెప్పు శరత్ చంద్ర గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అందరు అడుగుతున్నాడు, సేమ్ ఆన్సర్ చెప్తున్నా నేను. ఒక ఇంజనీర్ అంతే, ఇళయరాజా గారు అంత కాకపోయినా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. మీ బ్లెస్సింగ్స్ ఉండే. శరత్ చంద్ర గారి ప్రతిభ శరత్ చంద్ర గారితే కదా. అయ్యో మీరు ఒకసారి నాకు అంతర్యామి పాట పాడి వినిపించేస్తే. అయ్యో ఖచ్చితంగా మీకోసం మళ్ళీ పాడి. హ్యాపీయెస్ట్ ఫ్యాన్ ఆఫ్ శరత్ చంద్ర. దట్స్ ఆసమ్. కానీ సార్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శరత్ చంద్ర ఇప్పుడే పాడాడు ఆ పాటని. అవును పాడారని నాకు తెలుసు, నేను విన్నాను. ఓకే సరే, ఇంకొక పాట ఏదైనా మంచి పాట పాడమనండి. ఇక్కడ ఉరికే చిలక పాడిద్దామా మరి? ఊరికే చిలకలు వద్దు సార్ నాకు. ఉరికే చిలకలు వద్దా? ఆడే కోయిల్లే కావాలి కానీ ఊరికే చిలకలు. ఓకే అయితే రాలిపోయి పువ్వా పాడాలా? అయ్యో బాబోయ్, పువ్వు రాలిపోతే ఇంకో మంచి పాట. సరే అయితే రుద్రవీణలో పాడు సరే. అంటే ఫస్ట్ పాడమంటారు? మీ ఇష్టం, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మేము ఆనందంగా వింటాం, చెవులు కోసేసుకుంటాం అర్జెంటుగా. సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన, సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన, యుగాలుగా జగన దారి చూపగా అనంతమైన కాంతి దార పోసిన, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, నీతోనే ఆగేన సంగీతం. హలో, చాలా బాగా పాడారు శరత్ చంద్ర గారు. మీ అమ్మగారికి నమస్తే చెప్పు, నాన్నగారికి నమస్తే చెప్పండి. తప్పకుండా. అమ్మగారు ఉన్నారండి, స్టూడియోలో వింటున్నారు, షో వింటున్నారు. హలో, మీ పేరు సార్? యాంకర్ గారి పేరు? అవిన్ అండి. అవిన్ గారు, శరత్ చంద్రకి శతమానం భవతి, అతని ఉజ్వల భవిష్యత్తు గురించి నేను అనుక్షణం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు నిజంగా శరత్ చంద్ర నిజంగా అదృష్టవంతులు దీనికి, చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్ అండ్ యూ మేడ్ us. అండ్ ఇంకో కాలర్. హలో హలో, నేను లవ్ కేక్. భాను గారు గుడ్ మార్నింగ్. లవ్ కేక్ అండి. నేను సూపర్ బ్రహ్మాండంగా ఫ్రైడే టు సండే బ్రహ్మాండంగా అనుష్క. ఇది నేను అందుకే షో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, మండుతున్న మండే మార్నింగ్ కి కిక్ స్టార్ట్ అని. సూపర్ గా ఉంది, పర్లేదు, సూపర్ లవ్ కేక్. హాయ్ శరత్ చంద్ర. హాయ్ అండి. భాను గారు ఫ్రమ్ యుఎస్. చాలా బాగా పాడుతున్నాను, అసలు చాలా బాగా పాడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాడితే టీకాలో పాడుతున్నావు కదా నువ్వు? అయిపోయిందండి, అయిపోయింది. అయిపోయిందా? ఓకే ఓకే. నేను చూసాను లాస్ట్ ఎపిసోడ్స్ కొన్ని చూసాను మొన్న. నువ్వు చేసిన పాడితే తీగలో నువ్వు పాడిన పాటలో నీకు బెస్ట్ అనిపించిన ఒక పాట పాడు. అఫ్ కోర్స్ అన్ని బెస్టే ఉంటాయి, బాగా మనస్ఫూర్తిగా నచ్చింది అంటే అప్పటి నుంచి అధ్యక్ష 3 పాటలు తన మనస్ఫూర్తిగా నచ్చినే పాడారు. ఇంకోటి ఇంకా ఉంటాయి కదా? అవునా? ఇంకా ఉన్న లేదంటే చూడు ఉన్నాయి, అదేం లేదు. రాలిపోయే పువ్వా పాట పాడు. రాలిపోయే పువ్వా, దానికి కూడా చాలా బాగా, నువ్వు చాలా బాగా పాడావు, డైనమిక్స్ అన్ని చాలా బాగుంది అన్నారు దానికి కూడా. అది కూడా పాట పడేసి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే,
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, చెదిరింది నీ గూడు గాలిగా. ఒక్క నిమిషం భాను గారు, తన చరణం పాడుతున్నారా? ఆ చరణంలో వచ్చి డైనమిక్స్ ఒకసారి వినండి. చెదిరింది నీ గూడు గాలిగా, చిలక గోరింకమ్మ గాధగా, చిన్నారిలు పలుక నీటిది పలుకాగా, తనవాడు తారల్లో చేరగా, మనసు మాంగళ్యాలు జారగా, హేమంతరాగాల చేమంతులే వాడిపోగా, కరిగే కర్పూరం నీవై, వేకువలో వెన్నెలవై, పగిలే ఆకాశం నీవై, జారిపడే జాబిలివై, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. పది చేతులు ఉండాల్సింది నా సామిరంగా, మామూలు కొట్టుండేవని కాదు. వేటూరి సార్ చాలా బాగా పాడారు. ఉన్నది ఉన్నట్టుగా పాడావు. అక్కడ ఎలా పాడారో వాళ్ళు అలాగే పాడారు, ఉన్నది ఉన్నట్టుగా పాడారు. చాలా బాగుంది, అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగా పాడారు. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. మీ ప్రాజెక్ట్ లో ఉన్నా అంటే సినిమా పాటలు పాడావు ఇంతకు ముందు? పాడాను మామూలు మూవీస్ లో పాడాను. ఒక 3 movies లో పాడాను. ఒక మా నాన్న చిరంజీవి అనే సినిమాలో, అలానే తిమ్మరాజు అనే సినిమాలో, ఇంకా ఇంకోటి రిలీజ్ కాలేదు. ప్లస్ ఇంకా ఆల్బమ్స్ చేశాను, ఇంకా కీబోర్డ్ వైజ్ కూడా ఆల్బమ్స్ చేశాను. కీబోర్డ్ ప్లేయర్ గా కూడా అంటే పాడుతుంటే నేను కార్డ్స్ కానీ అలా కీబోర్డ్ ప్లేయర్ జస్ట్. So lots of talent. So Bhanu garu, thank you and thanks for calling. Yeah, very good. Good luck amma niku Harishchandra. Thank you. Yeah, thanks for calling Bhanu garu. And I must thank we must every సంగీతాన్ని ఇష్టపడే ప్రతి ఒక్క లిసనర్ నాకు తెలిసి మస్ట్ థ్యాంక్ వేటూరి సుందర రామూర్తి సార్ ఫర్ ఆసమ్ లిరిక్స్ అండ్ కీరవాణి సార్ ఫర్ ద వండర్ఫుల్ కంపోజిషన్. ఆయన గాత్రంలోనే వచ్చింది పాట. బట్ you really deserve an award for this. Caller, hello. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు అను, న్యూ జెర్సీ నుంచి. మీ వాయిస్ వినగానే గుడ్ మార్నింగ్ అని అనుకున్నానండి. అను గారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ టాక్ యాస్ వెల్. మాట్లాడండి శరత్ చంద్రతో. థ్యాంక్ యూ. హలో శరత్ చంద్ర, పాటలు వింటూ ఉన్నాను. హలో, హాయ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మంజునాథ మూవీలో సాంగ్ పాడగలరా? ఖచ్చితంగా పాడగలరా. అంటే ఓకే, పాడతాను, ఖచ్చితంగా పాడతాను. ఓకే. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాద్రినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనాదీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం
ఏకాదశోజ్వలం ఏకనాధీశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణద జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్షం ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం ఓం శివం ఢం 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 డక్కానినాదనవతాండవాడంబరం తద్ధిమ్మి దకధిమ్మి ధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యమ్య జుర్వేద వేదం సామ ప్రగీతం అధర్మ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నీలాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాస్మన్ మహాభానులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాదలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం అఖిలలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ. Awesome. Speechless. థ్యాంక్ యూ మామూలుగా లేదు, అద్భుతంగా పాడావు. సారీ ఇబ్బంది పెట్టినట్టున్నాను, కొంచెం టఫ్ సాంగ్. అయ్యో ఏం లేదండి, కార్తీక అదే ఈరోజు అసలే కార్తీక సోమవారం. ఈ పాట పాడించినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్ అండ్ మెనీ మోర్ సచ్ సాంగ్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అవిన్ షో చాలా బాగుంది. డిఎంకే గారు ఉన్నప్పుడు కాల్ చేసేదాన్ని కానీ మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చేసింది. మేము హట్ అయ్యాము ఈ రోజు నుంచి. వింటూ ఉండండి రెగ్యులర్ గా, మమ్మల్ని కూడా ఆదరించండి. మేము బాగానే చేస్తున్నాం అని అందరూ అంటున్నారు. వింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. థ్యాంక్ యూ అండి. యూ టూ, బై అండి. అండ్ ఫినామినల్ మ్యాన్, యు ఆర్ జస్ట్ ఫినామినల్. అండ్ కాలర్, హలో. హే అవిన్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యా, కృష్ణ డాలస్ నుంచి. ఓ గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. ఓ గుడ్ మార్నింగ్. ఏ పిల్లలకు రో ఉందా? పక్కన పెట్టుకొని మన అడుగుతారేంటి? అట్లా కాదు భయ్యాలు, పొద్దునే నేను ఏందది కలర్ లో చూసిన, ఏదది సినిమా పేరు, మాయాబజార్.
మామూలుగా చూడలేదు, సినిమా డౌన్లోడ్ చేసుకుని మరీ హ్యాపీగా చూశాను. అండ్ ఇవాళ వెళ్ళి సీడీ కొనబోతున్నాను నైట్. సరే అది వేరే మ్యాటర్. నాకు కృష్ణ అనగానే ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. సరే పిల్లల గ్రో ఉందా లేదా ఇప్పుడు నాకు చెప్పండి. అదే కదా పక్కన హరిశ్చంద్ర పిల్లల గ్రోవి. అబ్బా టచ్ చేశారు మీరు, నీకే పెద్ద కాంప్లిమెంట్ అది. ఆయనతోనే మాట్లాడండి కృష్ణ గారు. హలో, హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. సూపర్ సూపర్ హరిశ్చంద్ర. థ్యాంక్ యూ. హరిశ్చంద్ర కాదండి, శరత్ చంద్ర. సారీ. ఓకే పర్లేదు. సూపర్ సూపర్. ఈ పాట ఇప్పుడు వింటూ ఉంటే అట్లా టచ్ అయిపోయింది అది. థ్యాంక్ యూ. ఇంకా తట్టుకోలేక కాల్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫస్ట్ టైం కదా మీరు నా షోకి కాల్ చేయడం, ఇస్ దట్ ట్రూ? అవిన్ ఐ థింక్ మీ ఇది టోరీలో అవిన్ ఇంకో రమేష్ కూడా మీ ఇద్దరు వస్తారంటరా? సారీ, ప్రేమ్ గాడు రమేష్ అది వేరు. ఓ యా యా దెన్ ఇట్ ఇస్ ఫస్ట్ టైం. అదే 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 యా అతనితో మాట్లాడండి. యా చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ట్రయల్స్ అండ్ యు షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ, ఇట్స్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Okay, thank you sir. Thank you so much for calling. My god, lots of new callers today. Sharat Chandra, thank you so much to you. And inko caller, hello radio sound please. మ్యూట్ లో పెట్టానండి. అమ్మయ్య, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరిత అండి, న్యూ జెర్సీ నుండి. మీరు నాకు ఇది మూడోసారి కాల్ చేయడం. సరిత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా అండి? లవ్ కేకా. సరిత గారు శరత్ చంద్రతో మాట్లాడండి. హలో. ఓకే, హాయ్ శరత్ చంద్ర. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నావు, నువ్వు బాగున్నావా? బాగున్నాను. నేను సరిగమ ఫాలో అయ్యేది నీ ప్రోగ్రామ్. 2009 yes. 2009 పాడతా తీగా వచ్చింది. మళ్ళీ మన షిర్డీ సాయిబాబా సాంగ్స్ కూడా పనిచేయాలి. అవునండి, మీరు ఫాలో అవుతున్నారు బాగా నా షోస్. మీ అక్క కదా, మీ ట్విన్స్ కదా ఇద్దరు? అవునండి. అయ్యో, నేను మా అక్క ట్విన్స్. తను ఒకసారి స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేసింది. విన్ అయినట్టుంది కదా? యా, విన్ అయింది. ఆడోళ్ళ షోస్ గురించి తను కూడా బాగా పాడుతుంది, బాగానే పాడుతుంది, కానీ ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. ఓకే ఓకే, అదే సేమ్ ఉంటారు, అదే ట్విన్స్. నాకంటే ఒక ఎంతో 1 minute పెద్ద. 1 minute ఛాన్స్ కొట్టేసింది. అదే 1 minute ఛాన్స్ కొట్టేసింది. అదే స్టార్ మహిళ చూసాను నేను, ఆమె విన్ అయింది కదా. నేను సరిగమప చూస్తాను, జీ తెలుగు. చాలా ఇష్టం నాకు ఆ ప్రోగ్రామ్ అంటే. ఏం సాంగ్స్ చూసానండి, అంటే గుర్తున్నాయా ఏమన్నా సాంగ్స్ నావి? పాడతా సాంగ్స్ చూస్తాను. TV9 లో అప్పుడు మహాత్మా గాంధీ ప్రోగ్రామ్. అవునండి, TV9 లో కూడా చేశాను ఇంటర్వ్యూ. గాంధీ జయంతి అప్పుడు. అవునవును, మా ఏజ్ పిల్లలందరినీ పిలిచారు. ఎక్స్ప్రెషన్ మా టీవీలో షిర్డీ సాయిబాబా సాంగ్ పాడింది ఒకసారి, అందరు ఏడ్చినట్టుండగా ఒక పాటకి. అవును, షిరిడి సాయిలో సాయి అంటే తల్లి పాటకి. పాటకి అవునవును. ఇంకో సాంగ్ ఏదో బాగా ఇంకా. అవునండి, అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు ఏంటి నువ్వు స్టడీ నీది? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీ గాయత్రి, SR నగర్, హైదరాబాద్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం సాంగ్ పాడుతున్నావు? సాయిబాబా సాంగ్ పాడతావా? పాడతానా? నీ పదములా ప్రభవించినది పాడతా. పాడేసి. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణా. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి.
మనుజులలో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా గుపించావు, భక్త సులభుడవై కనిపించావు, బోళా శంకరుడిగా దర్శనమిచ్చావు, ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ దించక్ 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 దించక్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. అదే మీరు యాక్చువల్లీ ఫస్ట్ సాయి అంటే తల్లి పాడదాం అనుకున్నాను, మీరు అంటే మీ సొంతంగా మీరే నీ పదముల ప్రభావించం పాడావు కదా అనగానే మీకు ఇష్టమేమో అని పాడాను. సాయి ప్రోగ్రామ్ లో ఆ పాట పాడితే నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే ఈ పాట పాడి. అదే అదే సో స్వీట్. ఇంకా ఇంకా సినిమాలలో ఏం సాంగ్స్ పాడావు, ఏ మూవీలో? అంటే మా నాన్న చిరంజీవి, తిమ్మరాజు అలా పాడాను ఆల్బమ్స్. నా ఫస్ట్ ఆల్బమ్ ఏంటంటే నేను ఒక 1 year నేర్చుకున్నాను కీబోర్డ్. ఫస్ట్ నేర్చుకుని మా ప్రకాష్ గారి దగ్గర నేర్చుకున్నాను, ప్రకాష్ సార్ అని. ఆయన కూడా మంచి టాస్ అనే సినిమా వచ్చింది అప్పుడు, ఆయన దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన కూడా. సో ఫస్ట్ అంటే నెక్స్ట్ రోజు నాకు సోషల్ ఎగ్జామ్ అనమాట, చాలా గుర్తు. అప్పుడు 6th classలో ఎప్పుడు నాకు గుర్తులేదంతా. అప్పుడు పాడాను అనమాట ఒక అనాథ శరణాలయానికి. అప్పుడు గవర్నర్ గారు అటెండ్ అయ్యారు, అప్పుడు పాడాను నేను. ఓ నేస్తమా తెలుసా నీకిది తెలుసా అని పాడాను. మంచిగా ఆయన కూడా అంటే కొన్ని టేక్స్ జరిగాయి ఫస్ట్ టైం కాబట్టి, ఒక 20 టేక్స్ జరిగాయి. అప్పుడు కూడా చాలా బాగా పాడమన్నారు. సో అప్పుడు ఫస్ట్ అనమాట రికార్డింగ్ థియేటర్లో అప్పుడు ఎంటర్. అది సంగతి. సో సరే ఒక నిమిషం, ఈ అబ్బాయి శరత్ చంద్ర డాన్స్ కూడా బాగా చేస్తాడు పాటలు పాడేటప్పుడు. ఆయన మైకేల్ జాక్సన్ ఫ్యాన్ అండి బాబు. కాదు కాదు సరిగా అందరూ అనేవాళ్ళు సింగింగ్ బాగుంటుంది. బేసిక్లీ అసలు అక్కడ రీజన్ ఏంటంటే శరత్ చంద్ర చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ ఫ్యాన్, మైకేల్ జాక్సన్ పాటలు కూడా పాడతాడు. అండ్ మైకేల్ జాక్సన్ అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరికి కొన్ని స్టెప్స్ అంటే ఇష్టం మైకేల్ జాక్సన్ లో. సో ఆ స్టెప్పులన్నీ తనకి ఇష్టం, తను వేస్తాడు కూడా. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తారు బాగా డాన్స్ చేస్తాడు ఈయన. అదే ఫస్ట్ సరిగమపాలో ఎంటర్ అయినప్పుడు ఓ చిన్నదానా అని ఒక కృష్ణ గారి సాంగ్ పాడాను. దానికి ఫస్ట్ అమ్మో బాగుండదు అనుకున్నాను, మళ్ళీ కృష్ణ గారి లాగా ఇమిటేట్ చేశాను. అక్కడ నుండి స్టార్ట్ అయింది అనమాట ప్రతి సాంగ్ కి. అక్కడ నుండి ప్రతి సాంగ్ కి డాన్స్ చేసా. కోటి గారు వీళ్ళందరూ ఒక సాంగ్ కి డాన్స్ చేయలేదు అనమాట, ఈ సాంగ్ డాన్స్ చేయలేదు ఏంటి అన్నారు. అలా అందరూ వెయిట్ చేసేవాళ్ళు నా డాన్స్. సో స్వీట్. సో సరిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో ఓకే బాయ్ సరిత గారు, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ ఫైనల్ గా 2 hours ఎలా గడుస్తుందని చెప్పేసి మీరిద్దరు నన్ను క్వశ్చన్ వేశారు. అంటే ఫస్ట్ 2 hours ఎలా ఉండదు అనుకున్నా, కానీ నిజంగా ఇప్పుడు 1/2 hour కూడా అయినట్టు లేదు నాకైతే. ఐ రియలీ థ్యాంక్ యూ శరత్ చంద్ర ఫర్ కమింగ్ టు మై స్టూడియో. అయ్యో నేను చెప్పాలండి, అందరితో నేను షేర్ చేసుకున్నాను మంచిగా, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో స్వీట్. సో ఫైనల్ గా పాడతా తీయగాలో నువ్వేం నేర్చుకున్నావు అండ్ సరిగమపాలో ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ నేను సరిగమపాలో చెప్పాలంటే అప్పుడు ఫేర్ ఉండే కాదు, అప్పుడు డైరెక్ట్ పర్ఫామ్ చేశాను. కానీ మామూలుగా ఒక పాట అంటే అది నేర్చుకొని పాడాను ఓకే,
కానీ అక్కడ పాడిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, ఒక నేర్చుకొని పాడొచ్చు, ఇలా ప్రజెంట్ చేయాలి, ఇలా అందంగా ప్రజెంట్ చేయాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఒక మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్స్ యూస్ చేసుకొని నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాను. అలా ఇంప్రూవ్ చేసుకొని నేను పాడుతుంది సెలక్షన్స్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ పార్థ సారథి గారు అని సెలక్షన్స్లో జడ్జి ఉన్నారు. ఫస్ట్ నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్ నేను. అందుకే అంత పొడుగున్నావు. అంటే అప్పుడు పాడాను అనమాట, డార్లింగ్ సినిమాలో పాడిన తర్వాత అప్పుడు కూడా సెలెక్ట్ చేశారు. ఇంకా పాడుతుందిగా చెప్పాలంటే మామూలుగా పాడాను. అక్కడ ఇంకా చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మెయిన్గా డైనమిక్స్ అనేది నేర్చుకున్నాను. ఇంకా కోరస్ మామూలుగా పాట పాడుతుంటే వెనకాల కోరస్ ఇస్తూ ఉన్నాను నేను. ఒక పాటకు కూడా మంచి టైమింగ్ ఇచ్చానని, చాలా కరెక్ట్ టైంలో కోరస్ ఇచ్చానని ఆయన చాలా మెచ్చుకున్నారు. అలా పాట గుర్తుందా? గుర్తుంది. అంటే నూతన అని ఒక అమ్మాయి పాడింది. ఆ అమ్మాయి కోరస్ ఏదో పాడాను అనమాట. యా మై డ్రీమ్ గర్ల్, నా కలలు రానివి నువ్వే, అవును ఇది అద్భుతం, మళ్ళీ అద్భుతం, మన కలయిక అద్భుతం, ఈ కలయిక ఇలాగే ఉండాలని ప్రామిస్ అంటాను విత్ ఎమోషన్స్. ఇప్పుడు ఇట్లా పద్యం చెప్పినట్టు చెప్తున్నాడు కానీ ఆ రోజు మాత్రం ఎమోషన్స్ సావిరంగా కుమ్మేశాడు అసలు. అలా పాడాను. సో అప్పుడు బాగా డైనమిక్స్ నేర్చుకున్నాను, ఎలా కోరస్ ఇవ్వాలి, ఎంత మైక్ ఎలా యూస్ చేసుకోవాలి. మామూలుగా అందరూ పాడేటప్పుడు మన గొంతులో ఉంటుంది అనుకుంటారు కానీ సగం మైక్ ఎలా మేనేజ్ చేయాలి, ఒక హై పిచ్కి వెళ్ళినప్పుడు ఎలా దూరం పెట్టాలి డైనమిక్స్ కోసం, అదంతా చాలా నేర్చుకున్నాను. ప్లస్ మెయిన్ ఏంటంటే ఒక పాట అని కాకుండా ఒక చాలా వినయం నేర్చుకున్నాను. అందరూ ఎలా ఉండాలి, నా సొంతంగా నేను ఎలా పాట నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చాలా చాలా సాంగ్స్ నా సొంతం నేర్చుకోగలుగుతున్నాను. నేను ఇప్పుడు మీ దగ్గర పాడినవి అన్నీ కూడా నా సొంతంగా నేర్చుకొని పాడుతూ ఒక మంచి కాన్ఫిడెన్స్ అలానే చాలా నేర్చుకున్నాను. పాడుతూ తీగలో బాలు గారి దగ్గర ఫస్ట్ కొద్ది భయపడేవాడిని, లైట్గా కొద్ది భయం వేసింది బాలు గారి దగ్గర ఆయన అమ్మో అని. తర్వాత నిజంగా నాకు చాలా చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్. అవి మీతో పంచుకుంటుంటే నాకు అవి గుర్తుకొస్తున్నాయి. సో స్వీట్ అండ్ వీఆర్ సో గ్లాడ్ యూనో నా షోకి రావడం అండ్ ఇలా మా లిసనర్స్ అందరితో ఇలా పంచుకోవడం సో హ్యాపీ. అండ్ చాలా పాటలు పాడావు నువ్వు. అండ్ నాకు ఇంకా 2-3 పాటలు పాడించుకోవాలంది, బట్ టైం లేదు. నాకు ఎగ్జాక్ట్లీ 3 minutes ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసి వెళ్ళలేదంటే మా టీంలో వచ్చేసి నడువు అని చెప్పేసి మళ్ళీ పెట్టి తుప్పేస్తారు. ఆయన వచ్చే ముందు మనం వెళ్ళిపోదాం. సో ఫైనల్గా శరత్ చంద్ర, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూనో ఐ ప్రే లెట్ గాడ్ గివ్ యూ మోర్ విజ్డమ్, మోర్ knowledge and more blessings and more film songs. నువ్వు అనుకున్నట్టుగా ఒక మంచి ఇంజనీర్ అండ్ అలాగే ఒక మంచి మ్యూజిక్ కంపోజర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్, ఎందుకంటే ఒక సంగీత ప్రియుడిగా ఇంత డెడికేషన్తో ఉన్నటువంటి కిడ్నీ నేను ఈ మధ్య కాలంలో చాలా తక్కువ మందిలో చూసాను. నిజంగా సీరియస్గా చెప్పాలంటే ఈ స్థానంలో ఉన్నానంటే కేవలం మా తల్లిదండ్రులు, అంతే. మా తల్లిదండ్రుల కష్టం వల్లనే నేను ఈ స్థానంలో ఉన్నాను. సో నేను ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, నా కోసం అంత కష్టపడుతూ ఉంటారు, నేను ఇంకా చేయాలి, మీకు ఇంకా చేయాలని చూస్తూ ఉంటాను నేను. సో ఐ కెన్ ఫీల్ దట్ ఇన్ యువర్ ఐస్, ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్ నౌ. సో ఐ pray God, let God give you more things and more things that more than you deserve. So that's it from the day. Nizanga oka musical journey. I'm so happy for this day and really happy. And ilanti oka manchi singer tho unnappudu enduku day anedi happy ga end avudhu. And నాకు తెలిసి ఈ రోజు నా షో విన్న ప్రతి ఒక్కరు నిజంగా చాలా ఎంజాయ్ చేశారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిజంగా ప్రత్యేకంగా ఎంజాయ్ చేశాను. నాకు ఇంకో పాట పాడాలని ఉంది. సో నువ్వు వద్దని నేను పాడించుకుంటాను, దానికి ఏం బాధలేదు. సో యూ జస్ట్ కంక్లూడ్ యువర్ సాంగ్. ఓకే, ఘంటసాల గారి పాట ఎనీ సాంగ్ యువర్ ఫేవరెట్, ఎనీ సాంగ్, బట్ నాట్ ఓన్లీ సింగిల్ సాంగ్, నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ సాంగ్స్. ఓకే ఆనా రసిక రాజ తగువారముగామా, రసిక రాజ తగువారముగామా, ఆనా
రసిక రాజ తగువారము కామ అగడు సేయ తగవా ఏలు దొరవు అరమరికలు ఏల వేల వేల సరసాల సురసాల ఏలు దొరా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. థ్యాంక్ యూ. నా పాట విన్న నా ప్రోగ్రామ్ అంటే నా ప్రోగ్రామ్ కాదు మన ప్రోగ్రామ్ వాచ్ చేసిన అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను వాళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటూ నన్ను అభిమానించే వాళ్ళు నేను ఎప్పుడు అభిమానిస్తూ ఉంటాను. సో అందరికీ ఫైనల్ గా థ్యాంక్స్ చెప్తూ సో నేను కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు. రేపు మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. బాయ్.